Matrudevo Bhava, Pitradevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students, welcome to Harish Reddy IIT NEET EBSET classes. Today's session is IIT Advanced, JEE Advanced 2025 Chemistry Paper 1 Solutions. ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే క్వశ్చన్స్కి ఎన్సీఆర్టీ పేజీ నెంబర్తో మీకు లింక్ ఇస్తున్నాను. సార్ ఎన్సీఆర్టీ నుంచి కూడా ఐఐటి అడ్వాన్స్డ్లో క్వశ్చన్స్ వచ్చాయా అని డౌట్ పడకండి, నేను మీ విత్ ప్రూఫ్తో సహా ఇస్తున్నాను. మెనీ క్వశ్చన్స్ అప్లికేషన్స్ ఉన్నాయి అండ్ తర్వాత ఫ్యూ క్వశ్చన్స్ డైరెక్ట్ ఎన్సీఆర్టీ నుండి కూడా ఉన్నాయి. నేను వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అడ్వాన్స్డ్ పేపర్ 1 సొల్యూషన్స్ కెమిస్ట్రీ లింక్డ్ విత్ ఎన్సీఆర్టీ పేజీ నెంబర్స్, ఇది మీకు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళకి రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా యూజ్ అవుతుంది. ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కీ చూసుకోవడానికి యూజ్ అవుతుంది. సో డోంట్ మిస్, లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు కొన్ని పాయింట్స్ బెనిఫిట్ ఉంటుంది, కొన్ని పాయింట్స్ ఈజీ ఎలా అర్థం చేసుకోవాలి అని. ఓకే, ద ఫస్ట్ సెక్షన్ 1. సెక్షన్ 1 కంటైన్స్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, 4 3 12, అంటే ఈచ్ క్వశ్చన్ ఎంత 3 మార్క్స్, ఫుల్ మార్క్స్ అంతా 3. ఓకే, నెగటివ్ ఉంది, నెగటివ్ -1. ఇప్పుడు చూద్దాం. ఇది ద హీటింగ్ ఆఫ్ NH4NO2 అండ్ NH4NO3 ఉంది. ఇది ఎన్సీఆర్టీలో ఎక్కడుంది సార్ రియాక్షన్ అన్నది మీ డౌట్ కదా. ఇది చూడండి, NH4NO2 డికంపోజిషన్ అనేది కెమికల్ కైనెటిక్స్లో డైరెక్ట్ పేజీ నెంబర్ 70లో ఈ రియాక్షన్ ఉంది యాజ్ ఇట్ ఈస్. ఓకే, నెక్స్ట్ NH4NO3 డికంపోజిషన్ 15th గ్రూప్లో పేజీ నెంబర్ 172 టేబుల్ 7.3లో ఉంది. రిఫరెన్స్ ఇది ఎన్సీఆర్టీ చూడండి, పేజీ నెంబర్తో సహా ఇచ్చాను. ఆ రియాక్షన్ ఆన్సర్ వచ్చేసి మనకు NH4NO2 డికంపోజిషన్ గివ్స్ N2 + 2H2. ఓకే, దీని నుంచి మనకి ఏమొస్తుంది, N2 వస్తుంది. సో N2 ఎక్కడుంది, ఇక్కడ ఉంది, N2 ఇక్కడ ఉంది. నెక్స్ట్ NH4NO3 డికంపోజిషన్ N2O + 2H2. ఓకే, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ టెంపరేచర్ 200 to 250 degrees Celsius యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, N2 అండ్ N2O. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, డైరెక్ట్ బిట్ ఎన్సీఆర్టీ. నెక్స్ట్, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది వేవ్ లెంత్. సి, ఈ క్వశ్చన్ నీట్లో కూడా అడిగాడు ఎన్సీఆర్టీ. దిస్ ఈజ్ ఆల్సో డైరెక్ట్ క్వశ్చన్. కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో పేజీ నెంబర్ 133 టేబుల్ 5.3 ఎన్సీఆర్టీలో క్లియర్ బాక్స్. ఎగ్జాంపుల్స్ కూడా చేంజ్ చేయలేడు, యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాంపుల్. అంటే ఆల్ ఇండియా లెవెల్ నీట్లో రీసెంట్ నీట్ ఎగ్జామ్లో అడిగాడు, తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్లో కూడా అడిగాడు. ఓకే, సో డైరెక్ట్ బిట్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. కాన్సెప్ట్ వచ్చేసి ఇక్కడ ఏమడుగుతున్నాడు, కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ వేవ్ లెంత్ మ్యాక్సిమం అంటున్నాడు, మ్యాక్సిమం వేవ్ లెంత్. సో మనకేం తెలుసు, ఐడియా ఉంది. వేవ్ లెంత్, ఎనర్జీ వర్సెస్ వేవ్ లెంత్ ఇన్వర్స్లియా డైరెక్ట్లియా? ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు hc/λ. సో ఎనర్జీ అండ్ వేవ్ లెంత్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇది మనకు ఐడియా ఉంది. నెక్స్ట్, ఇక్కడ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఆర్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రాంగ్ ఫీల్డ్ లైగ్యాండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. ఓకే, సో నేను ఫస్ట్ మనకి ఎన్సీఆర్టీలో క్లియర్గా ఇచ్చాడు ఏది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగ్యాండ్ అని. సో ఇక్కడ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగ్యాండ్ వచ్చేసి మనకేది సయనైడ్, నెక్స్ట్ NH3. ఓకే, మీకు ఇక్కడ ఎన్సీఆర్టీ టేబుల్లో వాల్యూస్ కూడా ఇచ్చాడు, వేవ్ లెంత్ వాల్యూస్ కూడా. ఓకే, ఇక్కడ NH3 ఉంది, ఇక్కడ కూడా NH3 ఉంది, బట్ H2O, నెక్స్ట్ H2O Cl. నేను జస్ట్ లైగ్యాండ్స్ని ఈజీ అర్థం చేసుకోవడం చెప్పాను. ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగ్యాండ్. అసలు స్ట్రాంగ్ ఫీల్డ్ లైగ్యాండ్ ఏంటి అంటే మెటల్ ఆర్బిటాల్స్ అనేవి గ్రేటర్ స్ప్లిట్ అవుతాయి. 5 d ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, ఈ లైగ్యాండ్స్ అనేవి అప్రోచ్ ది మెటల్ అయాన్. అప్పుడు ఏమవుతుంది అంటే లైగ్యాండ్స్ మెటల్ యొక్క ఆర్బిటాల్స్ అనేవి గ్రేటర్ స్ప్లిట్ అవుతాయి. అది మన కాన్సెప్ట్. ఎప్పుడైతే క్రిస్టల్ ఫీల్డ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందో
ఎనర్జీ క్రిస్టల్ ఫీల్డ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందో వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది. ఇది ఎనర్జీ ఆర్డర్. క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఆర్డర్. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ అంటే దీనికి మోర్ ఎనర్జీ ఉంటుంది. సో లెస్ వేవ్ లెంత్. సింపుల్ కాన్సెప్ట్. ఇలా థింక్ చేయండి. ఓకే, సో సైనైడ్కి ఎక్కువ ఉంటుంది ఎనర్జీ, బట్ ఇక్కడ అడిగేది ఏంటి? వేవ్ లెంత్ అడుగుతున్నాడు. సో వేవ్ లెంత్ దేనికి ఎక్కువ ఉంటుంది? క్లోరిన్కి ఎక్కువ ఉంటుంది. రివర్స్. లాంబ్డా వచ్చేసి సైనైడ్ NH3 నెక్స్ట్ H2O నెక్స్ట్ క్లోరిన్. ఇలా థింక్ చేయండి సింపుల్ వేలా. సో సైనైడ్ NH3 ఉంది ఇక్కడ, బట్ H2O ఉంది వీక్ ఫీల్డ్ లైగాండ్, క్లోరిన్ ఉంది. సో ఆన్సర్ వచ్చేసింది ఫస్ట్ ఆప్షన్. డైరెక్ట్ బిట్. మీకు గుర్తుంటే 5 seconds ఆర్ 10 seconds అంతే. నెక్స్ట్, వన్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది రియాక్షన్ ఆఫ్ పర్మాంగనేట్. ఇది NCERT నుండి డైరెక్ట్ బిట్, డి బ్లాక్ నుండి పేజీ నెంబర్ 108. పర్మాంగనేట్, పొటాషియం పర్మాంగనేట్ అంటే KMnO4. పర్మాంగనేట్ అంటే MnO4 మైనస్. ఓకే, ఏమన్నాడు? విత్ అయోడైడ్. ఇది విత్ అయోడైడ్ ఇన్ న్యూట్రల్ ఆర్ ఆక్వస్ మీడియం అన్నాడు. ఎసిడిక్ మీడియంలోనేమో I2 ఇచ్చేది యాక్చువల్గా. ఓకే, ఎసిడిక్ మీడియంలో ప్రోడక్ట్ వచ్చేసి I2, బట్ ఇది న్యూట్రల్ అండ్ ఆక్వస్ మీడియంలో ఏమొస్తుంది అంటే అయోడేట్ వస్తుంది. అయోడేట్. ఈ ఈక్వేషన్ క్లియర్గా ఇస్తున్నా. NCERTలో కూడా ఇలానే ఉంది ఈ ఈక్వేషన్. ఓకే, సో 2MnO2 ప్లస్ 2OH మైనస్ ప్లస్ IO3 మైనస్. ఇది మనకు ఆన్సర్. ఓకే, డైరెక్ట్ NCERT రియాక్షన్. ఇది NCERT రియాక్షన్. IO3 మైనస్. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి బి, అయోడేట్. నెక్స్ట్, కన్సిడర్ ద. ఇది అప్లికేషన్ క్వశ్చన్. మనకి NCERTలో ఎక్కడ దొరకదు, బట్ ఇది అసిడిటీ. ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే కన్సిడర్ ది డిపిసేటెడ్ హైడ్రోజన్ ఇన్ ద హైడ్రోకార్బన్స్ గివ్ ది బిలో మోస్ట్ అసిడిక్ హైడ్రోజన్ అన్నాడు. మోస్ట్ అసిడిక్ హైడ్రోజన్ ఎలా డిసైడ్ చేస్తాము అంటే సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, ఇప్పుడు నా దగ్గర హైడ్రోజన్ ఉంది. ఇఫ్ ఐ గివ్ హైడ్రోజన్, నేను హైడ్రోజన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ నేను స్టేబుల్ అయితే నేను స్ట్రాంగ్ యాసిడ్ అవుతాను. ఓకే, ఇప్పుడు నా దగ్గర కొంత మనీ ఉంది. నేను మనీ ఇచ్చిన తర్వాత కూడా నేను కొంచెం స్టేబుల్గా ఉన్నా, హ్యాపీగా ఉన్నా అంటే ఐఎమ్ ఏ గుడ్ డోనర్. అంటే ఆఫ్టర్ గివింగ్ H+, దాని యొక్క స్టెబిలిటీ చూడాలి. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఆఫ్టర్ గివింగ్ H+, ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఉంది. ఇప్పుడు మనకు ఒక కాన్సెప్ట్ ఏంటంటే A ఉంది, H ఉంది. ఈ H ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు ఏమవుతుంది అంటే A మైనస్ అవుతుంది. ఇది కాన్సెప్ట్. ఓకే, బికాస్ H+ అసిడిక్ బిహేవియర్ ఏంటి? H+ రావాలి బయటికి. సో ఇక్కడ చూద్దాం. ఈ హైడ్రోజన్ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసినప్పుడు ఏమైంది? ఇక్కడ నెగటివ్ ఛార్జ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నెగటివ్ ఛార్జ్ వచ్చింది. ఏమైనా స్పెషల్ ఉందా ఇందులో అంటే ఏం స్పెషల్ లేదు. ఒకవేళ ఇది డీలోకలైజేషన్ అయ్యింది అనుకుందాం. ఇలా డీలోకలైజేషన్ అయ్యింది అయితే ఏమవుతుంది? అప్పుడు ఇదేం స్పెషల్, ఇది ఏం స్టెబిలిటీ ఎక్స్ట్రా ఏం కనపడట్లేదు, నార్మల్గా అనిపిస్తుంది. చూద్దాం, దీంట్లో క్రాస్ చెక్ చేద్దాం. ఈ హైడ్రోజన్ బయటికి వచ్చేసింది, బాండ్ ఇక్కడ వచ్చేసింది. ఇలా చూద్దాం. ఇది ఆరోమాటిక్. ఈ కాంపౌండ్ ఆరోమాటిక్ అనేది అసలు NCERTలో ఎక్కడుంది సార్ అని అంటే హైడ్రోకార్బన్స్ పేజీ నెంబర్ 321 లోపల ఇది సైక్లోపెంటాడైనల్ యానైన్ అనేది ఆరోమాటిక్ అని చెప్తాం. ఇది ఆరోమాటిక్ అనమాట. దిస్ ఈజ్ ఆరోమాటిక్. చూడండి, ఆఫ్టర్ గివింగ్ H+ ఇచ్చిన తర్వాత ఇది మోర్ స్టేబుల్ అవుతుంది. ఎందుకంటే ఆరోమాటిక్. ఇందులో ఆరోమాటిక్ ఏం కావట్లేదు. హియర్ ఆల్సో సేమ్ థింగ్. ఈ హైడ్రోజన్ వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా థింక్ చేద్దాం.
ఓకే, ఇది కూడా ఆరోమాటిక్ అని ఏం చెప్పలేం కదా మనం. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం స్పెషల్ రావట్లేదు ఆరోమాటిక్ అని. ఇది ఆరోమాటిక్ అని ఏం రావట్లేదు. ఓకే, ఇది ఇక్కడికి రావచ్చు, లేదా ఈ డబుల్ బాండ్ ఏమంటారు ఇలా రావచ్చు, మళ్ళీ ఈ డబుల్ బాండ్ ఇలా పైకి వెళ్ళిపోవచ్చు. కానీ బెస్ట్ స్టేబుల్ ఇమ్మీడియట్గా స్టెబిలిటీ వచ్చేది ఏంటి అంటే దీనికి. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది మనకు బి అవుతుంది. ఓకే, హెచ్ ప్లస్ వెళ్ళిపోయిన తర్వాత నెగిటివ్ వస్తుంది, నెక్స్ట్ డబుల్ బాండ్ వస్తుంది, ఈ బాండ్ ఇక్కడికి వెళ్తుంది. ఓకే, కానీ ఇక్కడ ఆరోమాటిక్ రావట్లేదు. ఇక్కడ ఆరోమాటిక్ వస్తుంది, ఇక్కడ ఆరోమాటిక్ రావట్లేదు, ఇక్కడ కూడా ఆరోమాటిసిటీ రావట్లేదు. సో ఇది మోర్ స్టేబుల్. సో ఇది స్ట్రాంగ్ యాసిడ్ రెడీగా ఇచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సెక్షన్ 1 కంప్లీటెడ్. చూడండి, సెక్షన్ 1లో ఐ థింక్ లాస్ట్ క్వశ్చన్ ఏమైనా డౌట్ ఉండొచ్చు, కొంచెం ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. ఎన్సీఆర్టీ ప్యూర్గా ప్రిపేర్ అయితే 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఫస్ట్ 3 క్వశ్చన్స్ డైరెక్ట్ ఎన్సీఆర్టీ బిట్సే. ఓకే, నెక్స్ట్ కెమికల్ బాండింగ్ పేజీ నెంబర్ 129. నార్మల్గా ఎంసెట్కి ప్రిపేర్ అయిన వాళ్ళకు కూడా ఐడియా వచ్చేస్తుంది, ఎందుకంటే ఎన్సీఆర్టీ డైరెక్ట్ ఏరియా అది. పేజీ నెంబర్ 129లో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ మీద ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ మీద. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఇన్కరెక్ట్ అని అంటున్నాడు, ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఓకే, బాండ్ ఆర్డర్ ఆఫ్ Ne2 0 అంటున్నాడు. ఎస్, యాక్చువల్గా 0 గ్రూప్ ఎలిమెంట్స్ మోనోఆటమిక్ కదా, డయాటమిక్ అసలు ఎగ్జిస్టే కావు. ఎందుకు అంటే బాండ్ ఆర్డర్ 0. సార్ బాండ్ ఆర్డర్ అంటే ఏంటి సార్ సింపుల్గా చెప్పండి అంటే, బాండ్స్ ప్రజెంట్ బిట్వీన్ ఆటమ్స్ సింపుల్గా. ఓకే, O2లా 2 బాండ్స్ ఉంటాయి, అందుకే O2 బాండ్ ఆర్డర్ ఎంత 2. N2 బాండ్స్ ఎన్ని ఉంటాయి బిట్వీన్ N2. ఇప్పుడు O2 బాండ్స్ ఎన్ని ఉన్నాయి 2, బాండ్ ఆర్డర్ ఇస్ 2, అలా చెప్పవచ్చు సింపుల్గా. మోనోఆటమిక్ గ్యాసెస్ కదా, స్టేబుల్ బాండ్సే ఉండవు. కానీ మీకు ఇక్కడ ప్రూఫ్ ఇస్తా. Ne2 అంటే హౌ మెనీ ఎలక్ట్రాన్స్, 20 ఎలక్ట్రాన్స్. 20 ఎలక్ట్రాన్స్లో 10 బాండింగ్ ఉంటాయి, 10 బాండింగ్ ఉంటాయి, 10 యాంటీ బాండింగ్ ఉంటుంది, 10 యాంటీ బాండింగ్ ఉంటుంది. సిగ్మా 1A, సిగ్మా స్టార్ 1A, సిగ్మా 2S, సిగ్మా స్టార్ 2S. ఓకే, అలా వెళ్తుంది. సిగ్మా ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్తాయి ఇక్కడ నేను F2 దగ్గర, వీటి దగ్గర అవసరం అవుతుంది, ఇప్పుడు ఇస్తా. సో బాండ్ ఆర్డర్ ఫార్ములా ఏంటి, బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ NB మైనస్ NA, 10 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది కరెక్ట్ స్టేట్మెంట్, ఇది కరెక్ట్. కానీ మనకు ఏమడుగుతున్నాడు, ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు, ఆన్సర్ కాదు అది. ఓకే, దిస్ ఇస్ 1. నెక్స్ట్ హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఆఫ్ F2 ఈ సిగ్మా టైప్ అన్నాడు. F2 హౌ మెనీ ఎలక్ట్రాన్స్, 18 ఎలక్ట్రాన్స్, 18 ఎలక్ట్రాన్స్. లాస్ట్ ఎలక్ట్రాన్ ఏమంటున్నాడు అంటే, లాస్ట్ హైయెస్ట్ ఆక్యుపైడ్ ఎలక్ట్రాన్, లాస్ట్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ సిగ్మా దగ్గర ఉంటుంది అంటున్నాడు. మనకు ఉంటుందా లేదా నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. 18 ఎలక్ట్రాన్స్కి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ వచ్చేసి సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2. 18 ఎలక్ట్రాన్స్ కదా, సిగ్మా 2pz ఇక్కడికి వచ్చేస్తుంది, సిగ్మా 2pz2, పై 2px, పై 2py, పై స్టార్ 2px, పై స్టార్ 2py. ఓకే, చూడండి ఇందులో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి, ఇక్కడ 2, 4, 6, 8, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. హౌ మెనీ ఎలక్ట్రాన్, 18 ఎలక్ట్రాన్. లాస్ట్ ఎలక్ట్రాన్ దేంట్లో ఉంది, లాస్ట్ ఎలక్ట్రాన్ వచ్చేసి దేంట్లో ఉంది, లాస్ట్ ఎలక్ట్రాన్ వచ్చేసి దేంట్లో ఉంది అన్న, పై స్టార్లు ఉంది. లాస్ట్ ఎలక్ట్రాన్ పై స్టార్లు ఉంది, కానీ ఇక్కడేమంటున్నాడు సిగ్మా అంటున్నాడు. సో రాంగ్, ఇది ఇన్కరెక్ట్. సో మనకు ఒక ఆన్సర్ ఇది అవుతుంది. వన్ ఆన్సర్ ఇస్ దిస్ వన్. నెక్స్ట్ బాండ్ ఎనర్జీ ఆఫ్ O2 ప్లస్ ఈ స్మాలర్ దెన్ బాండ్ ఎనర్జీ ఆఫ్ O2 అంటాడు. యాక్చువల్గా మీకు ఒక ట్రిక్ ఇస్తాయి. ఇక్కడ మనకు 14 ఎలక్ట్రాన్స్కి 14 ఎలక్ట్రాన్స్ ఉందనుకోండి, 14 ఎలక్ట్రాన్స్కి బాండ్ ఆర్డర్ ఎంత ఉంటుంది అంటే, బాండ్ ఆర్డర్ అన్నా ఆర్ బాండ్ ఎనర్జీ అన్నా సేమ్ అనమాట. ఓకే, 3 ఉంటుంది. సో 15 ఎలక్ట్రాన్కి జస్ట్ రెడ్యూస్ చేయండి, 2.5, 16, 17, 18, 19, 20. మీకు ఒక ట్రిక్ ఇది సింపుల్గా, మీకు ఇటువంటి ట్రిక్స్ చాలా ఇస్తాను,
ఛానల్ని ఎవరికి రిఫర్ చేయండి. ఖచ్చితంగా ఇటువంటి ప్రతి చాప్టర్ నుండి బెస్ట్ ట్రిక్స్ ఇస్తాను. 100% అప్లికబుల్ అవుతాయి. మళ్ళీ అందులో ఏం కండిషన్ బట్టి మారేది ఏమి ఉండదు. 16కి వచ్చేసి 2, 17కి వచ్చేసి 1.5, 18కి వచ్చేసి 1, 19కి వచ్చేసి 0.5, 20 వచ్చేసి 0. ఇంకొకటి ఉంటుంది ఇది CO+. నేను ఏదైనా ట్రిక్ ఇచ్చి ఎక్సెప్షన్స్ ఉన్నాయంటే అక్కడే కవర్ చేస్తాను. CO+ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 13 ఎలక్ట్రాన్స్. 13 ఎలక్ట్రాన్స్కి వచ్చేసి ఇది 3.5 ఉంటుంది. అంటే మనకు 14 నుంచి 20కి రెడ్యూస్ చేసినట్లే 14 నుంచి 13కి 2.5 ఇలా ఉంటుంది అనమాట. 12కి 2 ఇలా ఉంటుంది. మీకు అవసరం కాబట్టి నేను 14 నుంచి 20 వరకు ఇచ్చిన ఇక్కడ. సరే ఇది ఎందుకు ఇస్తున్నారు సార్ ఇప్పుడు అంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? O2+ అన్నాడు. O2+ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? O2+ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? O2 16, O2+ 15 ఎలక్ట్రాన్స్. O2 16 ఎలక్ట్రాన్స్. 15 ఎలక్ట్రాన్స్కి బాండ్ ఆర్డర్ ఎంత ఉంది? 15 ఎలక్ట్రాన్స్కి 2.5. O2+కి 2.5 ఉంది. O2కి ఎంత ఉంది? 16కి 2 ఉంది. బాండ్ ఎనర్జీ దేనికి ఎక్కువ ఉంది? O2+కి ఎక్కువ ఉంది బాండ్ ఎనర్జీ. బాండ్ ఎనర్జీ అన్నా, బాండ్ ఆర్డర్ అన్నా, స్టెబిలిటీ అన్నా మనకు ఒకటే, బాండ్ స్ట్రెంగ్త్ అన్నా. ఎందుకంటే బాండ్స్ ఎక్కువ ఉంటే స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది కదా. సో O2+కి ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? బాండ్ ఎనర్జీ ఆఫ్ O2+ స్మాలర్ అన్నాడు. సో ఇది రాంగ్. స్మాలర్ కాదు, లార్జర్. సో ఇది ఇన్కరెక్ట్. ఓకేనా? సో ఈ ట్రిక్ పారామాగ్నెటిక్, డయామాగ్నెటిక్ కూడా ట్రిక్ ఉంటుంది. ఇటువంటి ట్రిక్స్ మీకు ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. మీ జూనియర్స్ ఉన్న సజెస్ట్ చేయండి. నెక్స్ట్ బాండ్ లెంత్ అన్నాడు. చూద్దాం. ఇది లిథియం అండ్ బోరాన్ అన్నాడు. లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది? యాక్చువల్గా ఇవి డైరెక్ట్ వాల్యూస్ ఉంటాయి వీటివి. ఓకే, లెఫ్ట్ టు రైట్ బాండ్ లెంత్, లెఫ్ట్ టు రైట్ సైజ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది కదా. సో మనకి Li2 గ్రేటర్ దాన్ B2 అవుతుంది. సో బాండ్ లెంత్ ఆఫ్ Li2 ఈజ్ లార్జర్ దాన్ బాండ్ లెంత్ ఆఫ్ B2. కరెక్టే, ఇది కరెక్టే. కానీ మనకు అడిగింది ఇన్కరెక్ట్ కదా. సో ఆన్సర్ వచ్చేసి B and C. B and C is the answer. Next the pair diamagnetic. This is also D block F block నుండి పేజీ నెంబర్ 110 టేబుల్ 4.9 డైరెక్ట్ బిట్. రీసెంట్గా నీట్ ఆల్సో ఆల్ ఇండియా లెవెల్లో ఏ ఎంట్రన్స్ కండక్ట్ చేసినా NCERT నుండి క్వశ్చన్ లేనిది ఫ్రేమింగే ఉండదు క్వశ్చన్ పేపర్. సో NCERT లైన్ టు లైన్ చదివారంటే ఖచ్చితంగా మీరు అడ్వాన్స్లో కూడా ఫుల్ మంచి స్కోర్ తీసుకురాగలుగుతారు. ఇప్పుడు చూద్దాం. డయామాగ్నెటిక్ అన్నాడు. డయామాగ్నెటిక్ అంటే ఏంటి? సింగిల్ ఎలక్ట్రాన్ ఉండొద్దు, పేర్డ్ ఉండాలి. అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండొద్దు. ఇప్పుడు చూద్దాం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. యాక్చువల్గా ఇది ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ ఇస్తాం. చూడండి, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ లాంథనమ్, సీరియం, ప్రాసియోడిమియం, నియోడిమియం, ప్రొమిథియం, సమారియం, యూరోపియం, గెడలోనియం, టెర్బియం, డిస్ప్రోజియం, హోల్మియం, ఎర్బియం, థూలియం, ఇటర్బియం. ఇచ్చింది చూడండి ఇక్కడ. ఇటర్బియం, లుటేషియం. ఈ ఫస్ట్ రెండు ఇచ్చాడు, ఈ లాస్ట్ రెండు ఇచ్చాడు. ఏది డయామాగ్నెటిక్ అని అడుగుతున్నాడు. ఇది 57 అటామిక్ నెంబర్ ఎంత? 57. ఇది 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71. ఇది 70, ఇది 71. ఓకేనా? సో ఇప్పుడు దీనికి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంది? గ్జినాన్ వస్తుంది మనకు. గ్జినాన్ లాంథనమ్ డి బ్లాక్ ఎఫ్ బ్లాక్ అంటే దట్ ఈస్ బిలాంగ్స్ టు డి బ్లాక్. ఓకే, సో 5D1 6S2. గ్జినాన్ వచ్చేసి ఎంత? 54. గ్జినాన్ 54, 5D1 6S2. దీనికి సీరియం చూద్దాం. ఇది ఎఫ్ బ్లాక్ కదా. సో గ్జినాన్ వస్తుంది. సో 4F1 5D1 6S2 వస్తుంది. ఇప్పుడు ఇది డయామాగ్నెటిక్ కావాలంటే ఏ స్టేట్లు ఉండాలి? లాంథనం. ఈ సింగిల్ ఎలక్ట్రాన్స్ అన్నీ వెళ్ళిపోవాలి. అంటే ఇది లాంథనం +3 స్టేట్లు ఉందనుకో. లాంథనం +3 స్టేట్లు ఉంటే ఓన్లీ ఇక్కడ ఎఫ్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ ఏముండవు, 4F0 అవుతుంది. అంటే మనం 4F0 లేదంటే సింగిల్ ఎలక్ట్రాన్స్ మొత్తం వెళ్ళిపోతాయి, 1 2. సో మొత్తం వెళ్ళిపోతాయి. లాంథనం +3 ఉంటే డయామాగ్నెటిక్. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకా
సీరియం డయామాగ్నెటిక్ కావాలంటే సీరియంలో ఉన్న అన్ని బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్నీ రిమూవ్ చేయాలి. చూడండి, సీరియం +4 ఉంది, +3 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను +3 తీసుకుంటున్నాను. ఆ +3 తీసుకుంటే ఏమవుతుంది, లాస్ట్ షెల్ నుండి ఎలక్ట్రాన్ తీసేయాలి ఫస్ట్. సో 4f1 వస్తుంది, 4f1 వస్తుంది. ఇది పారా. మనకు డయా రావాలంటే ఏమి ఉండాలి, సీరియం +4 ఉండాలి. సీరియం +4 ఉంటే 4f0. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇటర్బియం దగ్గరికి వద్దాం. ఇటర్బియం దగ్గరికి, ఇటర్బియం 70 కదా, సేమ్ జినాన్ 54 కదా, 54కి మిగతా ఎలక్ట్రాన్స్ యాడ్ చేయండి. 4f14 6s2. ఇటర్బియం +2 స్టేట్లో ఉంటే డయానా అండ్ +3 స్టేట్లో ఉంటే డయానా. ఒకవేళ +2 స్టేట్లు ఉందనుకోండి 4f14 అవుతుంది. 4f14 అంటే అన్ని ఎలక్ట్రాన్స్ పేర్డ్. సో ఇది డయామాగ్నెటిక్. మీకు ఎన్సీఆర్టీ టేబుల్ ఇచ్చింది, అది ప్రాక్టీస్ చేస్తే ఇంత కూడా అవసరం లేదు, డైరెక్ట్ ఇవ్వచ్చు బిట్ ఆన్సర్. సో డయా +3 స్టేట్లో ఏమవుతుంది, 4f13 అవుతుంది. అప్పుడు ఒక ఎలక్ట్రాన్ వచ్చేస్తుంది. సో అప్పుడు పారా అవుతుంది. సో +2 ఈజ్ ద కరెక్ట్. ఇటర్బియం +2 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ ల్యూటేషియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 4f14 5d1 6s2 వస్తుంది. 6s2 వస్తుంది, ఎందుకంటే ఎక్సెప్షన్ కంప్లీట్లీ ఫిల్డ్ కోసం. సో ల్యూటేషియం +3 వచ్చింది అనుకోండి, ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ తీసేయాలి కదా. అప్పుడు ఏమవుతుంది, +3 స్టేట్లో ల్యూటేషియం +3 స్టేట్లో 4f14 వస్తుంది. ఇటర్బియం +2 స్టేట్లో 4f14 వస్తుంది, డయామాగ్నెటిక్. సో ఇది ఆన్సర్. సో ఏ అండ్ బి ఇస్ ద ఆన్సర్. ఓకేనా. సో ఇలా ప్రాక్టీస్ చేయండి. మీకు ఎలిమెంట్స్ అన్నీ గుర్తుండాలి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా గుర్తుండాలి. అప్పుడే మీకు ఇది బిట్టి ఈజీ అవుతుంది. ఓకే, ఫాస్ట్ పర్ఫెక్ట్ కావాలి. నెక్స్ట్ ఇది హాలోజన్ కాంపౌండ్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. పేజీ నెంబర్ ఎన్సీఆర్టీ 164, 165, 166 వీటి నుండి ఫ్రేమ్ చేసిండు. ఈజీ పెట్టింది. ఓకే, సో మీకు ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఇస్తా. ఇక్కడ మీకు ఎగ్జామ్లో నేమ్ రియాక్షన్ ఫింకెల్స్టన్ స్వార్ట్స్ అని ఉంటుంది. మీకు ఒక ట్రిక్ ఇస్తా. స్వార్ట్స్ SF5 అని ఒక ట్రిక్ ఉంటుంది. ఓకే, స్వార్ట్స్ ఏం చేస్తా అంటే ఫ్లోరిన్ కాంపౌండ్స్ ఇస్తుంది. స్వార్ట్స్ ఏం చేస్తా అంటే ఫ్లోరిన్ కాంపౌండ్స్ ఇస్తుంది. ఫ్లోరిన్ హాలోజన్ ఎక్స్చేంజ్. ఫింకెల్స్టన్ ఏమి ఇస్తుంది అంటే అయోడిన్ కాంపౌండ్ ఇస్తుంది. అయోడిన్ కాంపౌండ్ ఇస్తుంది అంటే ఇక్కడ మనకు అయోడిన్ వస్తుంది. సింపుల్ ట్రిక్. ఓకే, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఇంతకుముందుకు ఒక స్టూడెంట్ యూనియన్ ఉండే. సో అలా ఫ్రేమ్ చేశాను సింపుల్గా. స్వార్ట్స్ ఏమో ఫ్లోరిన్ కాంపౌండ్ ఇస్తుంది, ఫింకెల్స్టన్ ఏమో అయోడిన్ కాంపౌండ్ ఇస్తుంది. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే ఫింకెల్స్టన్ స్వార్ట్స్ ప్రోడక్ట్ యొక్క రిలేషన్ అడుగుతున్నాడు. సిఎక్స్ బాండ్ లెంత్, బాండ్ ఎంథాల్పీ, రియాక్టివిటీ, యాసిడిటీ. అసలు ఎలా ఫ్రేమ్ చేశాడు సార్ ఎగ్జామినర్, దేని బేస్ చేసుకుని ఫ్రేమ్ చేశాడు అంటే ఎన్సీఆర్టీలో ఈ పేజీ నెంబర్ చూడండి, మీకు ఈ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇది బాండ్ లెంత్ దేనిది ఎక్కువ, అయోడిన్ సైజ్ ఎక్కువ కాబట్టి బాండ్ లెంత్ డౌన్ ద గ్రూప్ బాండ్ లెంత్ ఇంక్రీజ్ కదా. అయోడిన్కి బాండ్ లెంత్ ఎక్కువ ఉండాలి. చూడండి ఇక్కడ క్వశ్చన్ కూడా అదే, బాండ్ లెంత్ అన్నాడు. అయోడిన్ ఏది ఎక్కువ ఉంటే క్యూ హైయెస్ట్ ఉండాలి. ఇక్కడ ఫ్లోరిన్ వస్తుంది కదా, ఆర్ లీస్ట్ ఉండాలి. కానీ ఇక్కడ చూడండి ఆర్ మిడిల్ ఉంది. సో రాంగ్ ఆప్షన్. అలా చెప్పడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ బాండ్ ఎంథాల్పీ. బాండ్ ఎంథాల్పీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో అయోడిన్కి బాండ్ లెంత్ ఎక్కువ ఉంటే ఫ్లోరిన్కి రివర్స్ కదా, బాండ్ ఎంథాల్పీ దీనికి ఎక్కువ ఉంటుంది. రియాక్టివిటీ, బాండ్ లెంత్ ఎక్కువ ఉంది అనుకో ఈజీగా మనం బ్రేక్ చేయొచ్చు కదా. సో అయోడిన్కి ఎక్కువ రియాక్టివిటీ ఉంటుంది. ఓకే, ఈ బిట్స్ అన్నీ ఉంటాయి, ఈ పాయింట్స్ అన్నీ మనకి ఎన్సీఆర్టీలో కవర్ అవుతాయి. నెక్స్ట్ ఎసిడిక్ స్ట్రెంత్. ఎసిడిక్ స్ట్రెంత్ అంటే H+ రెడీగా ఇవ్వాలి. ఎవరిస్తారు రెడీగా, HI అంటే బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. సో ఈజీ H+ని ఇస్తుంది, I- స్టేబుల్. కానీ ఇక్కడ H చాలా క్లోజ్, బాండ్ లెంత్ తక్కువ ఉంటుంది కదా, H అనేది అంత ఈజీ ఇవ్వదు. సో విచ్ ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్ అంటే HI. pKa Ka వాల్యూస్ని బట్టి ఇస్తారు యాక్చువల్గా. ఎసిడిక్ స్ట్రెంత్ అన్నా Ka అన్నా ఒకటే. pKa అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, ఎసిడిక్ స్ట్రెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎసిడిక్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు pKa. సో pKa వాల్యూ దేనికి ఎక్కువ ఉంటుంది, ఫ్లోరిన్కి ఏమో pKa వాల్యూ ఉంటుంది,
ఓకే, అసిడిక్ స్ట్రెంత్ ఏమో అయోడిన్కి ఎక్కువ ఉంటుంది. సో ఈ పాయింట్స్ మీకు ఎన్సీఆర్టీ నుండి ప్రతి స్టూడెంట్ పర్ఫెక్ట్ అవుతాడు. ఇప్పుడు అప్లికేషన్ క్వశ్చన్ చూద్దాం కొంచెం. ఇదేంటి, హెచ్బిఆర్ ఇచ్చాడు కదా, హెచ్బిఆర్ ఇస్తే ఈ ప్రోడక్ట్ వచ్చేసేయండి. సరే, నేను ఇక్కడ బిఆర్ అని రాస్తాను, ఇక్కడ హైడ్రోజన్. ఫింకెల్స్టన్ రియాక్షన్. ఫింకెల్స్టన్ రియాక్షన్ అంటే ఏంది, అయోడిన్ కదా, NaI ఎసిటోన్ రియేజెంట్ ఇది. సో మనకేమొస్తుంది, హాలోజన్ ఎక్స్చేంజ్. హాలోజన్ ఎక్స్చేంజ్ వస్తుంది. ఓకే, హాలోజన్ ఎక్స్చేంజ్ వస్తుంది. ఇదేంది ఫింకెల్స్టన్ రియాక్షన్ అంటే NaI ఎసిటోన్. ఇక్కడ వచ్చేసి బిఆర్ అయోడిన్ కదా. సో ఇది హైడ్రోజన్. 1 minute. ఇప్పుడు ఇస్తున్నా చూడండి, మళ్ళీ ఇక్కడ బిఆర్ ఇస్తున్నా, ఇక్కడ హైడ్రోజన్ ఇస్తున్నా. ఇది ఫింకెల్స్టన్ అంటే NaI ఎసిటోన్. హాలోజన్ ఎక్స్చేంజ్, ఇది అయోడిన్ వస్తుంది. ఓకే, అయోడిన్ వస్తుంది. P ఏమో బ్రోమిన్, Q ఏమో అయోడిన్. నెక్స్ట్ స్వార్ట్స్ రియాక్షన్. స్వార్ట్స్ రియాక్షన్ వచ్చేసి AgF ఆర్ Hg2F2 అన్న రాయొచ్చు దీన్ని. అంటే హాలోజన్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఫ్లోరిన్. ఓకే, ఎక్కడన్నా రాయొచ్చు, కింద పైన ఎలానన్నా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇదేమో Q కదా, ఇది R, ఇది P. ఓకే, ఇప్పుడు బాండ్ లెంత్ అన్నాడు. బాండ్ లెంత్ అంటే మనకేముండాలి, Q అంటే ఏముంది, ఇది అయోడిన్ కరెక్టే. నెక్స్ట్ ఏముండాలి, నెక్స్ట్ బిఆర్ ఉండాలి కదా. నెక్స్ట్ కానీ ఇక్కడ ఏమి ఇచ్చిండు, F ఇచ్చిండు. ఇక్కడ ఏంది, P అంటే ఏంది, బిఆర్. సో ఇది రాంగ్ కదా. సో రాంగ్, ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. నెక్స్ట్ CX బాండ్ ఎంథాల్పీ అంటున్నాడు. CX బాండ్ ఎంథాల్పీ అంటున్నాడు. బాండ్ ఎంథాల్పీ అన్న వెంటనే మనకి ఏం గుర్తుకు రాలే, ఫ్లోరిన్, ఓకే, బ్రోమిన్, అయోడిన్ అని గుర్తుకు రావాలి. ఓకే, బాండ్ ఎంథాల్పీ. ఫ్లోరిన్ ఏంటి, ఫ్లోరిన్ వచ్చేసి RPQ రావాలి. కరెక్ట్ అయ్యేది ఇది, R greater than P greater than Q. కరెక్ట్ అయ్యేది. బి కరెక్ట్. నెక్స్ట్ రిలేటివ్ రియాక్టివిటీ అన్నాడు. రియాక్టివిటీ అంటే ఏం గుర్తుకు రావాలి మనకు ఫస్ట్. రియాక్టివిటీ అంటే అయోడిన్, బ్రోమిన్, ఫ్లోరిన్ అని గుర్తుకు రావాలి. అయోడిన్ ఏంటి, అయోడిన్ వచ్చేసి ఇది Q, బ్రోమిన్ ఏంటి P, ఫ్లోరిన్ ఏంటి R. బట్ ఇక్కడ ఏమి ఇచ్చిండు చూడు, PRQ ఇచ్చిండు. QPR ఇవ్వాల్సింది PRQ ఇచ్చిండు. సో ఇది కూడా రాంగ్ రియాక్టివిటీ. నెక్స్ట్ PK వాల్యూ ఆఫ్ కాంజుగేట్ యాసిడ్స్ లీవింగ్ గ్రూప్స్ అన్నాడు. లీవింగ్ గ్రూప్స్ అంటే ఏంది, ఇప్పుడు I మైనస్ Br మైనస్ F మైనస్. కాంజుగేట్ యాసిడ్స్ అంటే HI, HBr, HF. వీటిని ఏమంటున్నాడు, PKA అంటున్నాడు. యాసిడిక్ ఏమో HI, PK అంటే ఫ్లోరిన్. మనకు ఫ్లోరిన్ అంటే ఏముండాలి, ఫ్లోరిన్ వచ్చేసేది, ఫ్లోరిన్ అంటే ఇది R, బ్రోమిన్ వచ్చేసి P, అయోడిన్ వచ్చేసి Q. అంటే ఏమి ఇచ్చండి ఇక్కడ, R greater than P greater than Q ఉండాలి, RPQ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, RQP ఉంది చూడండి, RQP ఉంది. ఇది కూడా రాంగ్. సో ఆన్సర్ వచ్చేసింది ఓన్లీ వన్ ఆప్షన్ బి. ఓకే, ఈజీ బిట్. నెక్స్ట్ సెక్షన్ 3. సెక్షన్ 2 వచ్చేసి మల్టిపుల్ చాయిస్. ఇది ఇక్కడ బి అండ్ సెక్షన్ బి వచ్చేసి నన్ను ఇది మళ్ళీ సెక్షన్ 2 వచ్చేసి ఓకే, 1 ఆర్ మోర్ దెన్ 1 కరెక్ట్. అంటే 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్నెన్న ఆప్షన్స్ ఉండొచ్చు. మీరు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చదవండి. 4 కరెక్ట్ ఉన్నాయి అనుకోండి,
4 కరెక్ట్ ఉంటే 4 కరెక్ట్ అటెంప్ట్ చేసినా ఫుల్ మార్క్స్ పడతాయి, లేదా 3 కరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే +3, 2 కరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే +2, 1 కరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే +1 అని పడుతుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి -2. ఓకే, లేదు సార్ ఒక్కటే ఒక ఆన్సర్ కరెక్ట్ ఉంది అదే నేను చూస్ చేసుకున్నా అంటే ఫుల్ మార్క్స్ పడతాయి, నో డౌట్. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 3. సెక్షన్ 3లో ఏంటి, ది సెక్షన్ కంటే 6 క్వశ్చన్స్ ఇచ్చాడు. 6 4 24, పెద్ద సెక్షన్ ఇది. ఓకే, న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ మీకు తెలిస్తే ఆన్సర్ ఇక్కడ చూడండి, ఫుల్ మార్క్స్ మీకు కరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తే ఫుల్ మార్క్స్ 4 మార్క్స్ వస్తాయి. 6 4 24 మార్క్స్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఇన్ అన్ ఎలక్ట్రోకెమికల్ సెల్ డైక్రోమేట్ అయాన్స్, డైక్రోమేట్ అంటే Cr2O7 ఈ బిట్ ఎక్కడి నుంచి అడిగాడంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 2.12 క్వశ్చన్ల అప్లికేషన్ ఫారడే లాస్ మీద. ఓకే, అంటే ఎన్సీఆర్టీలో డైక్రోమేట్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి, దాన్ని కొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్ అడిగిండు. ఓకే, ఎన్సీఆర్టీని టచ్ చేయకుండా క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది వెరీ వెరీ రేర్, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, అది మన ఆర్గానిక్లో పాసిబుల్ అవుతుండదు, ఫిజికల్ కానీ ఇన్ఆర్గానిక్ కానీ ఎన్సీఆర్టీ లింక్ తోటే క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఉంటుంది నాన్న. అందుకే ఎన్సీఆర్టీని మీరు భగవద్గీత అనుకుంటారా, బైబిల్ అనుకుంటారా, ఖురాన్ అనుకుంటారా, మీ ఇష్టం. ఎన్సీఆర్టీని మొత్తం పర్ఫెక్ట్ అయితే మెయిన్స్ వస్తుంది, అడ్వాన్స్డ్ కూడా ఐఐటీలో ఖచ్చితంగా సీట్ వస్తుంది, నో డౌట్. కాకపోతే ఐఐటీ అడ్వాన్స్డ్కి బాగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. చూద్దాం. ఇక్కడ ఎలక్ట్రోకెమికల్ సార్ డైక్రోమేట్ అయాన్ aqueous acidic medium reduced to Cr+3 the current in amperes అంటే I అడుగుతున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చిండు, టీ ఇచ్చిండు. టీ ఎంత ఇచ్చిండు, 48.25 మినిట్స్ ఇచ్చిండు. కానీ మనకు టైం ఎలా ఉండాలి, సెకండ్స్లో ఉండాలి. టైం వచ్చేసి సెకండ్స్లో ఉండాలి. ఓకే, నేను అది మారుస్తాను, సెకండ్స్లో ఉండాలంటే మల్టిప్లై విత్ 6 చేయాలి. హౌ మెనీ మోల్స్, ఎంత ఇచ్చిండు, 1 మోల్ ఇచ్చిండు. ఓకే, 1 మోల్ ఇచ్చండి, n = 1 మోల్. సార్ ఇది చూసిన వెంటనే మీకు ఏం గుర్తుకు రావాలంటే ఫారడే ఫస్ట్ లా అనేది గుర్తుకు రావాలి. ఇక్కడ చూడండి F ఇచ్చిండు. సో మనకి n ఫ్యాక్టర్ ఎంత, Cr2O7 2Cr+3 కదా. మనం ఏమనుకుంటామంటే n ఫ్యాక్టర్ దీనికి +6 +3 టోటల్ చేంజ్ ఎంత, టోటల్ చేంజ్ 6 ఎలక్ట్రాన్స్ అనుకుంటాం. 2 మోల్స్కి 6 ఎలక్ట్రాన్, బట్ ఇక్కడ అడిగేది ఏంటి 1 మోల్కి కదా. సో n ఫ్యాక్టర్ వచ్చేసి n ఫ్యాక్టర్ = 3 అవుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, ఇక్కడ n ఫ్యాక్టర్ 3 అవుతుంది ఫర్ 1 మోల్. ఇప్పుడు ఫారడే లా చెప్తాను నేను. ఫారడే లా వచ్చేసి ఫారడేస్ లా W ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q. ఇది ఫారడే ఫస్ట్ లా. సార్ ఏంటి సార్ దట్ మీనింగ్ అంటే, నువ్వు ఎంత ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తే అంత అమౌంట్ డిపాజిట్ అవుతుంది ఎలక్ట్రోడ్ దగ్గర. నువ్వు ఎక్కువ ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తే ఎక్కువ అమౌంట్ డిపాజిట్ అవుతుంది. W ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q. ఈ ఫార్ములాస్ ఉంటాయి నేను, ఫార్ములా బేస్డ్ ఇది. W = ZQ, W = Z × Q అంటే ఏంది, I × T. ఈ ఐఏ మనని అడుగుతున్నాడు. I అంటే ఏంది, కరెంట్ ఇన్ యాంపియర్. ఈ Z అంటే ఏంది, మళ్ళీ E/F × I × T. సార్ E అంటే ఏంది అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై n ఫ్యాక్టర్. సో నేను ఫస్ట్ మీకు ఫార్ములాస్ ఇస్తున్నా. W = గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై n ఫ్యాక్టర్ ఇంటూ I × T బై ఫారడే. మనకేం కావాలి, మోల్స్. ఈ W ఎలా సార్ అంటే W/GMW తీసుకుంటే ఏమవుతుంది, మోల్స్ అవుతుంది కదా. సో నేను ఫార్ములా వచ్చేసి W/GMM. ఓకే, W/GMM చేస్తున్నా, మనకు మోల్స్ వస్తుంది. 1/n ఫ్యాక్టర్ ఇంటూ I × T/F. ఫస్ట్ ఫార్ములా ఇస్. ఓకే, నేను నెక్స్ట్ రాస్తుంది ఇది. ఆ ఫార్ములా వచ్చేసి ఏమొస్తుంది, W/GMM అంటే ఏంది, W/GMM అంటే మోల్స్. W/GMM ఈజ్ నథింగ్ బట్ మోల్స్. సో n × n ఫ్యాక్టర్, n × n ఫ్యాక్టర్. చూడండి ఇక్కడ ఇది ఏమవుతుంది, n అవుతుంది, ఇది n అవుతుంది. n × n ఫ్యాక్టర్ = I × T/F.
ఐ ఇంటూ టీ బై ఎఫ్ కదా, మనకేం కావాలి ఐ కదా కావాల్సింది. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ డివైడెడ్ బై టీ. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఈజీ అవుతుంది. ఎన్ ఎంత? ఎన్ ఆల్రెడీ ఇక్కడ చెప్పాను 1 మోల్. ఎన్ వచ్చేసి 1 మోల్ 1. ఎన్ ఫ్యాక్టర్ ఎంత? ఎన్ ఫ్యాక్టర్ 3. ఇక్కడ ఇచ్చాను చూడండి, ఎన్ ఫ్యాక్టర్ వచ్చేసి 3. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఎన్ ఫ్యాక్టర్ 3. ఫ్యారడే వచ్చేసి 96,500 డివైడెడ్ బై 96,500 డివైడెడ్ బై టైం ఎంత ఉంది? టైం వచ్చేసి 48.25 ఉంది కదా, దీన్ని ఏం చేయాలి? 48.25 ఇంటూ 60 చేయాలి. 48.25 ఇంటూ 60 చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు 320 0 0 గెట్ క్యాన్సల్. నెక్స్ట్ 230, 2 4 8, 2 8 16, 2 2 4 అండ్ 2 5 10. అంటే ఏమవుతుంది ఇక్కడ మనకు 48.25 డివైడెడ్ బై 48.25 అవుతుంది. మొత్తం క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది? 100 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 100 ఆంపియర్. 100 ఆంపియర్. ఈజీ క్వశ్చన్, డిఫికల్ట్ ఏం కాదు. చాలామంది అడుగుతున్నారు సార్ డిఫికల్టా ఈజీ మీరే చెప్పండి అంటే, ఎన్సీఆర్టీ రిలేటెడ్ వస్తే పేపర్ ఈజీ, ఎన్సీఆర్టీ కాకుండా ఇక ఎక్కడెక్కడి నుంచో డిఫరెంట్ ఫ్రేమ్లు చేస్తే అది టఫ్ పేపర్ అని చెప్తా. సో మీకు అనిపిస్తుంది కదా ఓకే ఎనీ అదర్ దాన్ ఎన్సీఆర్టీ బిట్స్. ఓకే, అంటే మరీ కంప్లీట్ కాంప్లికేటెడ్ అయితే ఏం లేదు పేపర్. నెక్స్ట్ ఎట్ 25 డిగ్రీ ఈక్విలిబ్రియం చాప్టర్. ఇది ఈక్విలిబ్రియం చాప్టర్ పేజీ నెంబర్ 195 నుంచి అడుగుతున్నాడు. ఓకే, ఇది ఏమడుగుతున్నాడు అంటే H+ అయాన్స్ ఇచ్చిండు కాన్సన్ట్రేషన్. చదువుతున్నా చూడండి. అట్ 25 degrees Celsius ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ ఇన్ 1 × 10⁻³ మోలార్ aqueous solution of a weak monobasic acid. యాసిడ్ అని ఇచ్చిండు ఇక్కడ క్లియర్. ఓకే, హ్యావింగ్ యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ Ka ఇచ్చిండు. Ka వాల్యూ ఇది, Ka వాల్యూ. ఓకే, H+ ఇదేంటి? H+ యొక్క కాన్సన్ట్రేషన్ ఇచ్చింది. H+ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా x × 10⁻⁷ అన్నాడు. ద వాల్యూ ఆఫ్ x అని అడుగుతున్నాడు. అయితే అయానిక్ ప్రోడక్ట్ కూడా ఇచ్చాడు. ఇక్కడ మీరు ఈ వీక్ మోనోబేసిక్ యాసిడ్ ఎన్సీఆర్టీలా మీకు ఇలా ఉంటాయి ఫార్ములాస్. Ka ఈజ్ ఈక్వల్ టు C⁴². ఓకే, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √Ka/C. ఓకే, H+ ఈజ్ ఈక్వల్ టు √Ka × C అని ఇలా ఈ ఫార్ములా ఉంటుంది. మనకి ఇక్కడ Ka వాల్యూ ఇచ్చిండు. ఓకే, Ka ఉంది, C వాల్యూ కూడా ఉంది మనకి ఇక్కడ. C వాల్యూ కూడా ఉంది అంటే మనకు సూటబుల్ ఫార్ములా వచ్చేసి H+. అయితే ఎన్సీఆర్టీలో ఒక పాయింట్ ఉంటుంది ఏంటి అంటే, మనము డైల్యూట్ యాసిడ్ ఏమైనా తీసుకుంటే మా ఎన్సీఆర్టీలో ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. 10⁻⁸ కానీ 10⁻⁷ కానీ 10⁻�6 HCl తీసుకుంటే మనము వాటర్ కూడా యాడ్ చేయాలని కాన్సెప్ట్ ఉంటుంది. వాటర్ కాన్సన్ట్రేషన్ కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే HCl 10⁻⁸ తీసుకున్నాం 8, pH ఎంత వస్తుంది? 8 వస్తుంది. HCl ఏమో యాసిడ్, pH ఏమో 8 అంటే బేసిక్ pH వాల్యూ వస్తుంది. రాంగ్ కదా. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే చాలా వాటర్ ఉంది అని, వాటర్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి చాయిస్ లేదు, వాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా తీసుకోవాలన్నది కాన్సెప్ట్ అనమాట. సార్ మరి ఇక్కడ కాన్సన్ట్రేషన్ వచ్చేసి 10⁻⁻³ ఉంది కదా, 10⁻⁸ ఉంటే తీసుకోవాలంటున్నారు. బట్ ఇక్కడ సొల్యూషన్ ఎంత ఉంది? 10⁻⁻³ ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. అయితే దీన్ని 2 రకాలుగా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఒకటి నార్మల్గా HCl కాన్సన్ట్రేషన్ చూడండి, ఇంకొకటి ఏంటి అంటే Ka × C కూడా చూడాలి. Ka × C కూడా, ఎందుకంటే అది కూడా H+ రిలేటెడ్ కదా, H+ రిలేటెడ్ కదా. Ka ఎంత ఉంది? ఇది Ka ఎంత ఉంది? 4 × 10⁻⁻11 ఇంటూ C ఎంత ఉంది? 10⁻⁻³ ఉంది. అంటే ఇది మనకు 10⁻⁻14 అవుతుంది. ఇది లెస్ దాన్ 10⁻⁻2 కదా, అంటే ఇది కూడా మనకు డైల్యూటే. మనం ఇంకొకటి H+ ఇక్కడ చూడండి, H+ కాన్సంట్రేట్ మోనోబేసిక్ యాసిడ్ అంటున్నాడు. ఆన్సర్ ఏమి ఇచ్చిండు? 10⁻⁷ రేంజ్లు ఇచ్చిండు. అంటే వాటర్ని మనం కన్సిడర్ చేయాలి. వాటర్ని కన్సిడర్ చేయకుండా క్యాలిక్యులేట్ చేసే సిచ్యువేషన్ లేదు ఇక్కడ.
ఇది కాన్సెప్ట్. సో వాటర్ని ఎక్కడ కన్సిడర్ చేస్తామంటే ఇక్కడ. ఇప్పుడు చూడండి, H ప్లస్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ KA ఇంటూ C ప్లస్ ఇది వాటర్ KW. వాటర్ని మనం తీసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఓకే, సో ఇక్కడ K ఎంత ఉంది, 4 ఇంటూ 10⁻⁻11 ఇంటూ C వాల్యూ ఎంత ఉంది, 10⁻⁻3. ఇది వచ్చేసి C వాల్యూ, ఇది K వాల్యూ. ఓకే, ప్లస్ 10⁻⁻14. ఇప్పుడు చూద్దాం, ఇది 4 ఇంటూ 10⁻⁻14 ప్లస్ 10⁻⁻14. ఓకే, 10⁻⁻14 కామన్ తీయండి. 4 ప్లస్ 1 ఇంటూ 10⁻⁻14 అంటే మనకేమొస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఇంటూ 10⁻⁻14. సారీ, 10⁻⁻14 స్క్వేర్ రూట్ పెడతాం. ఇదేమవుతుంది, ఇంటూ 10⁻⁻7 అవుతుంది. రూట్లో నుంచి బయటకు వచ్చేసి ఏమవుతుంది, 10⁻⁻7 అవుతుంది. సో ఇక్కడ స్క్వేర్ రూట్ 5 అంటే ఎంత, స్క్వేర్ రూట్ 4 అంటే 2, స్క్వేర్ రూట్ 9 అంటే 3. బట్ ఇక్కడ స్క్వేర్ రూట్ 5 అంటే 2.236 అని తీసుకోవచ్చు, లేదా 2.24 అని రాయండి. 2.24 ఇంటూ 10⁻⁻7. ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది మనకు, 2.24 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఏమవుతుంది, 2.24 అవుతుంది ఆన్సర్. ఓకే, సో దిస్ ఇస్ ద, ఇది ఒక్కటే కన్ఫ్యూజ్ చేసే స్టెప్. ఓకే, బీ కేర్ఫుల్. ఎట్లా కన్ఫ్యూజ్ అవుతుంటే దీంతో కన్ఫ్యూజ్ అవుతారు మీరు. సో జాగ్రత్త. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ క్వశ్చన్. ఇది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ క్వశ్చన్. మోలార్ వాల్యూమ్ ఆఫ్ వాన్ డెర్ వాల్ గ్యాస్ బి క్యాలిక్యులేటెడ్ బై ఎక్స్ప్రెసింగ్ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్, క్యూబిక్ ఈక్వేషన్ అంటున్నాడు. ఎన్సీఆర్టీలో డెరివేషన్ ఉంటుంది. ఓకే, ఆ డెరివేషన్ మీకు ఇస్తా. అసలు వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ అంటే ఏంటి, వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ వచ్చేసి P ప్లస్ A/v² ఇంటూ V మైనస్ B ఈజ్ ఈక్వల్ టు RT. ఇది వాన్ డెర్ వాల్ ఈక్వేషన్. P ప్లస్ A/v² ఇంటూ V మైనస్ B ఈజ్ ఈక్వల్ టు RT ఫర్ 1 మోల్. మనకు క్యూబిక్ ఈక్వేషన్ కావాలి, వాల్యూమ్ ఇక్కడ ఇచ్చాను చూడండి. క్యూబిక్ ఈక్వేషన్ విత్ వాల్యూమ్ అన్నాడు, అంటే V³ ఉండాలి, V³ తోటి స్టార్ట్ కావాలి. ఇప్పుడు మనం మల్టిప్లై చేద్దాం, దీన్ని సింప్లిఫై చేద్దాం. నేను LCM, సో ఏమవుతుంది, ఇది PV² ప్లస్ A/v² ఇంటూ V మైనస్ B ఈజ్ ఈక్వల్ టు RT. సో నేను ఈ V² ఇక్కడ రైట్ సైడ్ పంపిస్తున్నా, ఈ V తోటి మల్టిప్లై చేస్తున్నా. ఫస్ట్ నేను PV² ప్లస్ A ఇంటూ V మైనస్ B ఈజ్ ఈక్వల్ టు RT V². ఇప్పుడు V తోటి మల్టిప్లై చేస్తున్నా, ఏమొస్తుంది మనకి ఈక్వేషన్, PV³ ఇదే కదా, PV³ ప్లస్ AV ఇంకా V కంప్లీట్ అయింది. నెక్స్ట్ B తోటి మల్టిప్లై చేస్తున్నా, మైనస్ BPV² మైనస్ AB ఈజ్ ఈక్వల్ టు RT V². ఇప్పుడు V² టర్మ్స్ ఇక్కడ ఉంది కదా, నేను V² టర్మ్స్ని ఇక్కడ తీసుకొని వస్తున్నా. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, PV³ ప్లస్ AV, నేను V² టర్మ్స్ని ఇక్కడ తీసుకొని వస్తున్నా, మైనస్ BPV² మైనస్ AB మైనస్ RT V² ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ నుండి మనకు, నేను కన్ఫ్యూజ్ కాకుండా చూడండి, ఈ ఈక్వేషన్ నుండి ఏం చేస్తున్నా, మనకు క్యూబిక్ ఈక్వేషన్ కావాలి. క్యూబిక్ ఈక్వేషన్ కావాలన్నప్పుడు ఈ పీని కూడా మళ్ళీ రైట్ సైడ్ పంపాలన్నమాట. పీని కూడా డివైడ్ చేయాలి, టోటల్ ఈక్వేషన్ని డివైడ్ చేద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది దీన్ని, ఇక్కడ రాస్తున్నా చూడండి, V³ ప్లస్ AV/P మైనస్ Vతో డివైడ్ చేస్తున్నా, V² కామన్ తీస్తున్నా, మైనస్ BP/P అంటే ఏంది, BP/P అంటే B. ఓకే,
మళ్ళీ ఇక్కడ మైనస్ టీ ఆర్టీవీ స్క్వేర్ ఉంది కదా, సో బి ప్లస్ ఆర్టీ బై పి వి స్క్వేర్ అలా రాయొచ్చు కదా, ఆర్టీ బై వి స్క్వేర్. ఇది ఇక్కడ కనిపిస్తుందా, బి ప్లస్ ఆర్టీ బై పి వి స్క్వేర్. ఓకే, నేను ఎట్ ఏ టైం వి స్క్వేర్ కామన్ తీసిన, మళ్ళీ డివైడెడ్ బై బి తోటి డివైడ్ చేసేసిన, ఇది ఆర్టీ బై పి. నెక్స్ట్ మిగిలింది ఏంటి, ఇక్కడ మిగిలింది వచ్చేసింది ప్లస్ ఏవి మైనస్ ఏబి, ప్లస్ ఏ బై పి ఆల్రెడీ రాసాం కదా, మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్. ఏంటి అంటే ఇది చూడండి, వి క్యూబ్ ఉంది, ఇది వి స్క్వేర్ ఉంది, వి ఉంది, నార్మల్ కాన్స్టెంట్. ఓకేనా, సో వి క్యూబ్ ప్లస్ ఏవి బై పి అండ్ మైనస్ బి ప్లస్ ఆర్టీ బై పి ఇంటూ వి స్క్వేర్. ఓకే, ఇక్కడ ఏబి బై పి కూడా వస్తుంది, ఇక్కడ పి కూడా వస్తుంది. మనకు అది అవసరం లేదు, ఎందుకంటే యాక్చువల్గా ఏమడుగుతున్నాడు అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వి స్క్వేర్ అడుగుతున్నాడు, కోఎఫిషియంట్ ఆఫ్ వి స్క్వేర్ అండ్ విఎం అడుగుతున్నాడు. కోఎఫిషియంట్ ఆఫ్ వి స్క్వేర్ అంటే ఏంది, ఇది అండ్ వి ఇది అడుగుతున్నాడు. ఓకే, ద రేషియో అంటున్నాడు, రేషియో కోఎఫిషియంట్ ఆఫ్ వి స్క్వేర్ అండ్ వి అడుగుతున్నాడు. సో నేనేం చేస్తున్నా, దాన్ని వి స్క్వేర్ వి కోఎఫిషియంట్ ఏంటో చూస్తున్నాను, వి స్క్వేర్ అండ్ వి స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంది, మైనస్ బి ప్లస్ ఆర్టీ బై పి, ఓకే. నెక్స్ట్ వి కోఎఫిషియంట్ ఏంది, ఏ బై పి. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తా, మైనస్ బీపీ ప్లస్ ఆర్టీ బై పి డివైడెడ్ బై ఏ బై పి, మైనస్ ఇక్కడ పీపీ క్యాన్సిల్ అవుతుంది కదా, ఇక్కడ చూద్దాం, ఇక్కడ పీపీ గెట్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకేమొస్తుంది ఇక్కడ మైనస్ బీపీ ప్లస్ ఆర్టీ బై ఏ. ఈ వాల్యూ సింప్లిఫై చేయాలి. ఈ వాల్యూని సింప్లిఫై చేయాలంటే మనకు బి వాల్యూ కావాలి. ఇక్కడ ఇచ్చాను చూడండి, బి వాల్యూ ఎంత 0.060, ఏ వాల్యూ ఎంత 6 ఇచ్చిండు. ఓకే, పి 300 అట్మాస్ఫియర్ అండ్ టీ 300 కెల్విన్ ఇచ్చిండు. ఇప్పుడు చూద్దాం, మనకి బి వాల్యూ వచ్చేసి ఎంత అవుతుంది, బి వాల్యూ వచ్చేసి 0.06 మైనస్ 0.06 ఇంటూ పి వాల్యూ ఎంత ఉంది, పి వాల్యూ 300 ప్లస్ ఆర్ వాల్యూ వచ్చేసి ఎంత 0.082 ఇంటూ టెంపరేచర్ వాల్యూ, టెంపరేచర్ 300 డివైడెడ్ బై ఏ వాల్యూ ఎంత ఉంది, ఏ వాల్యూ 6 ఇచ్చింది, ఏ వాల్యూ వచ్చేసి 6. సో దీన్ని సింప్లిఫై చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇదెంత 3 6 18, 0 0s క్యాన్సిల్ అవుతాయి, ప్లస్ ఓకే 3 2 6, 3 8 24. ఓకే 24 అంటే మనకి ఏమవుతుంది 24.6 డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ టు 2418 ఎంతనైనా 2418 42.6 బై 6 మైనస్ ఉంది ఇక్కడ. సో 6 7s 0.1, సో -7.1 అనేది ఆన్సర్ వచ్చేసి ఎంత -7.1. ఓకే, సో ఈజీ, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. నెక్స్ట్ considering ideal gas behavior, the expansion work done when 144 grams of water electrolyzed completely under constant pressure అన్నాడు, అంటే irreversible process. ఓకే, పి ఎక్స్టర్నల్ ఐడియల్ గ్యాస్ బిహేవియర్ అన్నాడు. ఇది చూసిన వెంటనే ఐడియల్ గ్యాస్ బిహేవియర్ అంటే ఏం గుర్తుకు రావాలి, పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని గుర్తుకు రావాలి.
థర్మోడైనమిక్స్ మొత్తం సిస్టమ్ అంటే ఐడియల్ గ్యాస్. ఓకే, అండ్ మనకి ఇంకేం అడుగుతున్నాడు, వర్క్ డన్ అంటున్నాడు కదా, వర్క్ డన్ అంటున్నాడు. సో వర్క్ డన్ ఫార్ములా వచ్చేసింది మైనస్ పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి. ఇది కదా క్వశ్చన్. అయితే ఇక్కడ కండిషన్ ఇచ్చిండు, 144 grams ఆఫ్ వాటర్ ఎలక్ట్రోలైజ్డ్ అంటున్నాడు. 144 grams ఆఫ్ ఎలక్ట్రోలైజ్డ్ అంటున్నాడు. మనకి ఇంకొకటి ఆర్ వాల్యూ తెలుసు, ఆర్ వాల్యూ ఇచ్చిండు, అండ్ టెంపరేచర్ వాల్యూ తెలుసు, టెంపరేచర్ వాల్యూ తెలుసు. మనకి వర్క్ డన్ కావాలంటే పి కావాలి, డెల్టా వి కావాలి. సో మనకు మెయిన్గా వాల్యూమ్ కావాలి, యాక్చువల్గా వాల్యూమ్ కావాలి. సో వాల్యూమ్ కావాలంటే మోల్స్ తెలియాలి, మోల్స్ తెలియాలి అంటే ఈ ఈక్వేషన్ రాయాలి. ఆ ఈక్వేషన్ ఎలా రాస్తాం, 144 grams వాటర్ ఎలక్ట్రోలైజ్డ్ అయితే అన్నాడు కదా. సో నార్మల్ ఫస్ట్ నేను ఒక మోల్ తీసుకొని చేస్తాను, H2O ఎలక్ట్రోలైజ్ అయితే ఏమవుతానన్నా H2 ప్లస్ హాఫ్ O2 అవుతుంది. ఇవన్నీ గ్యాసెస్ 1 + 1/2 అంటే ఎంత, 3/2 moles ఇవి. ఎంతకి 1 mole. ఇక్కడ వెయిట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ వెయిటే తీసుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. దీన్ని 1 mole తీసుకొని దానికి ఎన్ని మోల్స్ అని అలా ఏం చేయాల్సిన అవసరం లేదు. 18 gramsకి 3/2 mole అయితే 144 gramsకి ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేయండి ఫస్ట్. సో క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు యూనిటరీ మెథడ్. 1 రూపీకి 2 యాపిల్స్ అయితే 10 రూపీస్కి ఎన్ని యాపిల్స్, అటువంటి క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ 144/18. ఇది చూసిన వెంటనే మీకు 18 టేబుల్ గుర్తుకు రాదు. ఓకే, 18 8s 144, 2 4s. సో ఎంత 12 వచ్చింది. మోల్స్ ఎన్ని వచ్చినాయి, 12 moles వచ్చినాయి. ఈ 12 molesని తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మీకు వి ఉంటుంది కదా, వి మనకు వచ్చినట్లు అనమాట. ఎలా అంటే దాని నుండి ఈక్వేషన్ అంటే వీని తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. డెల్టా వి కదా, డెల్టా వి అంటే ఈ ఫైనల్ వి మైనస్ ఇనిషియల్ వాల్యూమ్ 0 అవుతుంది. ఓకే, సో డెల్టా వి ప్లేస్లో ఇది వాల్యూ తీసుకోవచ్చు. సో మనకు మైనస్ పి ఎక్స్టర్నల్, ఈ పిని ఇలానే రాసి వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, NRT/P అని రాయండి. పీపీ గెట్ క్యాన్సల్, కాన్స్టెంట్ ప్రెషర్ కదా, గెట్ క్యాన్సల్. ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఎన్ ఎంత 12, ఆర్ వాల్యూ ఎంత, ఆర్ వాల్యూ వచ్చేసి 8.3, టీ వాల్యూ ఎంత 300. ఓకేనా. సో మనకి ఇది దేంట్లో వస్తుంది, జౌల్స్లో వస్తుంది. సో దీన్ని మల్టిప్లై చేద్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ 3 తోటి మల్టిప్లై చేయండి. 3 3 9 24. ఓకే, 2490. ఇప్పుడు మళ్ళీ 12 తోటి మల్టిప్లై చేయండి. 12 0 0 29880 వస్తుంది మనకు. 29880 జౌల్స్ వస్తుంది. 29880 జౌల్స్ వచ్చినప్పుడు మనకి ఇది కిలో జౌల్స్ కావాలి కదా, కిలో జౌల్స్ కావాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది, 29.88 కిలో జౌల్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో మనకు వచ్చేసి ఆన్సర్ ఎంత, -29.88 కిలో జౌల్స్, -29.88 కిలో జౌల్స్. ఏది వర్క్. ఓకే, డైరెక్ట్ ఫార్ములా W = -P external × డెల్టా V. ఓకే, సింపుల్, మరీ కాంప్లికేటెడ్ అయితే ఏం కాదు. నెక్స్ట్, ద మోనోమర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ నైలాన్ 66 గివ్స్ పాజిటివ్ కార్బైలమైన్ టెస్ట్ ఇఫ్ 10 moles ఆఫ్ X ఆర్ అనలైజ్డ్ యూజింగ్ డూమాస్ మెథడ్. చూడండి ఎలా లింక్ కలిపాడో. డూమాస్ మెథడ్ వచ్చేసి మనకు జీఓసీలో వస్తుంది, జీఓసీలో డూమాస్ మెథడ్ వస్తుంది. మోనోమర్ అంటే ఇది పాలిమర్స్లో వస్తుంది. పాలిమర్స్లో ఫస్ట్ పేజీ రియాక్షన్ తీసుకున్నాడు. కెమికల్ కైనెటిక్స్లో తీసుకున్న రియాక్షన్ ఉంది కదా, సేమ్ అలానే పాలిమర్స్లో ఫస్ట్ పేజీ రియాక్షన్ నైలాన్ 66. మీరు కావాలంటే చూడండి, పాలిమర్స్ ఫస్ట్ పేజీలోనే చూడండి, మళ్ళీ మిడిల్లో కూడా ఇస్తారు నైలాన్ 66, నైలాన్ 6 ప్రిపరేషన్. ఎన్సీఆర్టీ పేజీ నెంబర్ ఫస్ట్ పేజ్ చూడండి, ఇదే రియాక్షన్ ఉంటుంది నైలాన్ 66. అంత సింపుల్గా ఫ్రేమ్ చేస్తాడు ఎగ్జామ్ని. సో ఇక్కడ నైలాన్ 66 ఎలా ఫామ్ అవుతుంది అంటే ఎడిపిక్ యాసిడ్, ఎగ్జామిథిలిన్ అమైన్, డయామైన్. ఓకే, సో ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఎడిపిక్ యాసిడ్. సో డైరెక్ట్ ఫార్ములా రాస్తున్నా, CH2 4 COOH ప్లస్
NH2 CH2 hexamethylene diamine CH2 ఇది hexamethylene diamine. ఇక్కడ మనకు నైలాన్ 6 వస్తుంది, నైలాన్ 6 వస్తుంది. ఇది ఎడిపిక్ యాసిడ్, ఇది hexamethylene diamine ఎడిపిక్ యాసిడ్. ఇది అయితే ఏమంటున్నాడు, ఏది కార్బోలమైన్ టెస్ట్ ఇస్తుంది అంటున్నాడు. కార్బోలమైన్ టెస్ట్ ఇవ్వాలి అంటే ఏంది, కార్బోలమైన్ టెస్ట్ అంటే ఏంది మనకు RNH2 ప్లస్ క్లోరోఫామ్, RNH2 క్లోరోఫామ్ ప్లస్ KOH ఆల్కాలిక్ KOH గివ్స్ వాట్ RNC. అంటే మనకు ఇది ఉండాలి, ప్రైమరీ అమైన్ ఉండాలి. సింపుల్గా కార్బోలమైన్ టెస్ట్ ఐసోసైనైడ్ ఫార్మేషన్. ప్రైమరీ అమైన్ దీంట్లో ఉంది కదా, ఎస్ ఇది ఇస్తుంది కార్బోలమైన్. మనం ఇదే కదా తీసుకోవాలి, ఈ రెండింటిలో ఏది ఇస్తుంది అంటున్నాడు. కార్బోలమైన్ టెస్ట్ ఇఫ్ 10 moles ఆఫ్ ఎక్స్ తీసుకుంటే డూమాస్ మెథడ్లో ఏమొస్తుంది. ఫస్ట్ 1 mole తీసుకుందాం. ఇది NH2 CH2 NH2 ఉంది. డూమాస్ మెథడ్ అంటే N2 గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. జల్డాస్ మెథడ్ అంటే NH3. సింపుల్ వేలో గుర్తుపెట్టుకో, అర్థం చేసుకోండి. N2 రిలీజ్ కావాలి. ఇక్కడ NH2 CH2 NH2 నుంచి ఏమవుతుంది, N2 వస్తుంది. నైట్రోజన్ గ్యాస్ ఇస్ ఎవాల్వ్డ్. 1 moleకి ఎంత, 28 grams వచ్చింది. 1 moleకి 28 grams. ఎంత అన్నాడు, 10 moles అన్నాడు. 10 molesకి ఎంత, ఓకే 10 molesకి ఎంత అవుతుంది, సేమ్ 1 రూపీకి 28 యాపిల్స్, 10 రూపీస్కి హౌ మెనీ యాపిల్స్ అలా థింక్ చేయండి. సో ఈజ్ ఈక్వల్ టు వాట్, 280 grams. 280 grams ఇస్ ద ఆన్సర్. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసి ఎంత, 280. సో ఈజీ విత్ ఇన్ ద బౌండరీ. అప్లికేషన్ కాకపోతే నెక్స్ట్ ద రియాక్షన్ అప్లికేషన్ క్వశ్చన్. ఇది ద రియాక్షన్ సీక్వెన్స్ గివెన్ బిలో ఇస్ క్యారీడ్ అవుట్ 16 moles అన్నాడు. 16 moles ఆఫ్ ఎక్స్, ఇది ఎంత అన్నాడు, 16 moles అంటున్నాడు. ద ఈల్డ్ ఆఫ్ మేజర్ ప్రోడక్ట్ ఈచ్ స్టెప్ ఈస్ గివెన్ బిలో ది ప్రోడక్ట్ ఆఫ్ పారాంథసిస్ ద అమౌంట్ ఆఫ్ ఎస్ ప్రోడక్ట్. ఈ ఎస్సీ యొక్క ప్రోడక్ట్ అంటున్నాడు. అయితే ఇది చూసిన వెంటనే మీకు ఐడియాస్ ఎలా తెచ్చుకోవాలో చెప్తా చూడండి. నాకు ఎలా వస్తుందో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ NA డ్రై ఈథర్ ఇది చూసిన, హాలోరిన్ చూసిన వెంటనే నాకు ఫిట్టిక్ రియాక్షన్ గుర్తుకొస్తుంది. ఫిట్టిక్ రియాక్షన్ నెక్స్ట్ ఫిట్టిక్ రియాక్షన్ అంటే ఏంది, 2 కప్పులు అయిపోతాయి. నెక్స్ట్ H3O ప్లస్ ఎసిటాల్ చూసిన వెంటనే ఏమవుతుంది అంటే ఈ గ్రూప్ వెళ్ళిపోయి డయోల్స్ వస్తుంది. ఎప్పుడైతే ఇలా ఉంటుందో RC హైడ్రాలసిస్ చేస్తే ఏమవుతుంది, OH వస్తుంది. RCOH వస్తుంది. ఒక కార్బన్ మీద 2 OH గ్రూప్స్ ఉన్నాయంటే ఇమ్మీడియట్గా వాటర్ ఎలిమినేట్ అయిపోతుంది. ఎందుకు సార్ అంటే ఈ రిపల్షన్స్ అనుకోవచ్చు, వాటర్ ఈజీ వెళ్ళిపోతుంది, ఫుల్ రిపల్షన్స్ ఉంటాయి కదా. సో RC డబల్ బాండ్ వస్తుంది, ఇలా వాటర్ వెళ్ళిపోతుంది. ఓకే, సో నేను ఇది మీకు అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇంకొక పాయింట్, ఇది ఫిట్టిక్ రియాక్షన్లు ఇన్వాల్వ్ కావాలి అని అంటే 2 moles ఉండాలి. ఉడ్జు రియాక్షన్, ఫిట్టిక్ రియాక్షన్, ఉడ్జు ఫిట్టిక్ మీకు ఐడియా ఉంది కదా. 2 moles ఉంటేనే కదా మనకు జరిగేది. సో ఇది 16 moles అంటే 8 + 8 అనమాట. 8 + 8 కంబైన్ అయితే ఇది ఏమవుతుంది, 8 అవుతుంది. 8లో 50% ఎంత, ఇది 4 moles అవుతుంది. 4లో 15% ఎంత, ఇది 2 moles అవుతుంది. 2 molesలో 15% ఎంత, ఇది 1 mole అవుతుంది. 1 moleలో 50% ఎంత, ½ mole అవుతుంది. మీరు ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది ½ moleకి ఫైండ్ అవుట్ చేయాలి. ½ mole యొక్క వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది కాన్సెప్ట్. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఇది ఉడ్జు ఫిట్టిక్ రియాక్షన్, NA డ్రై ఈథర్ ఇచ్చింది కదా. సో ఇప్పుడు నేను 1 by 1 మీకు రియాక్షన్ ఇస్తాను. ఇప్పుడు ఇది తీసుకుంటా. సో మనకేం రియాక్షన్స్, BR ఇది 2 moles తీసుకోవాల్సి మనం. సేమ్ రియాక్షన్ 2 moles తీసుకోవాలి. మనకి ఇది బ్రేక్ అయితే ఏమవుతుంది, ఇక్కడ కార్బోనైల్ కాంపౌండ్స్ వస్తాయి. సో ఫస్ట్ నేను NA ఫస్ట్ రియేజెంట్ డ్రై ఈథర్ ఇది తీసుకుంటుంటే ఏమవుతుంది, అండ్ H3O ప్లస్ డైరెక్ట్ స్టెప్ తీసుకుంటున్నా అంటే దీన్నేమో డబుల్ బాండ్ వే చేస్తున్నా. ఇక్కడ ఇవి రియాక్షన్ C డబుల్ బాండ్ H, C డబుల్ బాండ్ H ఇలా రాసా. ఓకేనా, మీకు డౌట్ లేదు కదా. 2 బెంజిన్ రింగ్స్ వచ్చినాయి, C డబుల్ బాండ్ వచ్చింది.
అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొస్తుంది మనకు ఆల్డిహైడ్స్ వస్తున్నాయి, NaOH హీట్ అంటున్నాడు. అంటే ఇది కన్నిజారో రియాక్షన్. ఇది చూసిన వెంటనే ఏం గుర్తుకు రాలేదు? కన్నిజారో రియాక్షన్ అని గుర్తుకు రాదు. నాకు స్టార్టింగ్ ఏం గుర్తుకు రాలేదు. నాకు దేని చూసి గుర్తుకు వచ్చింది అంటే ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఏమొచ్చింది, ఇక్కడ ఆల్డిహైడ్స్ వచ్చింది, బెంజాల్డిహైడ్ వచ్చింది కదా, బెంజాల్డిహైడ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, NaOH డెల్టా. చూడండి ఇక్కడ NaOH డెల్టా H3O+ అంటున్నాడు. అది చూసిన బెంజాల్డిహైడ్ ఉంది, ఆల్ఫా హైడ్రోజన్ లేకుండా NaOH డెల్టా కాన్సన్ట్రేటెడ్ ఉంటే ఏమొస్తుంది? కన్నిజారో రియాక్షన్. ఇది కన్నిజారో రియాక్షన్. కన్నిజారో రియాక్షన్ ఏమవుతుంది? ఒకటేమో ఆల్కహాల్, ఒకటేమో CH2OH. సేమ్ మాలిక్యూల్ కన్నిజారో జరిగితే ఒకటి ఆల్కహాల్, ఒకటి యాసిడ్. ఓకే, NaOH అయిపోయింది. NaOH తర్వాత ఏమంటున్నాడు? మళ్ళీ NaOH CO. ఇది చూసిన వెంటనే ఏం గుర్తుకు రావాలి? డీకార్బాక్సిలేషన్ గుర్తుకు రావాలి. డీకార్బాక్సిలేషన్ అంటే COH గ్రూప్ని మొత్తం తీసేయాలి. ఇది చూడండి, ఇది P ఏమవుతుంది? ఇది P ఏమో ఇది అవుతుంది, ఇది P, ఇది P, ఇది Q. ఓకే, అంతే కదా, Q నుండి ఏం తీసేస్తున్నాం? కార్బాక్సిలిక్ యాసిడ్ని రిమూవ్ చేస్తున్నాం. Q నుండి NaOH CaO. యాజ్ ఇట్ ఈస్ NCERT రియాక్షన్స్ అన్నీ ఉన్నాయి, నో డౌట్. ఇన్ రియాక్షన్స్ క్లియర్గా ఉంటాయి చూడండి. సో మనం ఏం తీసేయాలి ఇప్పుడు? యాసిడ్ని రిమూవ్ చేయాలి. యాసిడ్ని రిమూవ్ చేస్తాం, CH2OH వచ్చింది. ఇదేంటి? ఇది R అనమాట. మనకు వచ్చింది ఏంది ఇప్పుడు? R. ఇది R. ఓకే, PQR. ఇప్పుడు Rకి ఏం చేసిండో చూద్దాం. ఈ Rకి PbR3 ఇచ్చిండో, C2H5O. ఇది SN2 రియాక్షన్, డైరెక్ట్ OH+. ఇది ఏం చేస్తుంది అంటే ROHని RBRగా కన్వర్ట్ చేస్తుంది. SN మెకానిజం, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో ఎక్కడైతే OH ఉందో అక్కడ BR పెట్టేసాడు. ఇక్కడ PbR3 తీసుకుంటే ఏమొస్తుంది? CH2Br వచ్చింది OH ప్లేస్లో, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇదేంటి? R తర్వాత వచ్చేది అది T అనమాట. ఇది T. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ T వచ్చింది కదా, Tకి మళ్ళీ R తీసుకోమంటున్నాడు. చూడండి ఎంత కన్ఫ్యూజ్ చేసిండు స్టూడెంట్స్. చాలామంది స్టూడెంట్స్ T నుంచి డైరెక్ట్ Sకి జంప్ అయిపోయిండ్రు. సో రాంగ్ ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ చూడండి R ఇచ్చిండి ఇక్కడ, అంటే R NaH, మళ్ళీ ఆ రెండు రియాక్ట్ అవుతాయి. ఈ R ఏంటి? ఫస్ట్ Rకి NaHకి రియాక్షన్ చేసి దాన్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ T తోటి అటాక్ చేస్తే మనకు కావాల్సిన ప్రోడక్ట్ వస్తుంది. అది ఎన్ని హాఫ్ మోల్నే తీసుకోవాలి, మనం ఆల్రెడీ మోల్స్ డిసైడ్ చేసిన. సో ఇప్పుడు Rకి NaHకి రియాక్షన్ జరపాలి. R ఎక్కడుంది? ఇక్కడ ఇది R కదా. ఈ Rని NaH తోటి రియాక్షన్ చేసాడు, NaH తోటి. అంటే దీనికి ఇదే కదా, దీని మీనింగ్ ఏంటి? RNaH అంటే ఏమైంది అంటే NaH అనేది బేస్ అనమాట. ఇది సార్ నాకు ఎలా తెలుస్తుంది సార్ బేస్ అంటే? ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే బేసెస్. ఎందుకంటే వాటర్తో రియాక్ట్ అండి NaOH, ఇక్కడ H-. సో రెడీగా ఏం చేస్తుంది? ఎస్డిక్ హైడ్రోజన్ తీసేసుకుంటుంది. ఈ H- ఉంది కదా, ఈ H- ఈ హైడ్రోజన్ తీసేసుకొని మనకి ఏం మిగులుతుంది? ఏమొస్తుంది ఇక్కడ అంటే CH2O- వస్తుంది. అంటే ఈ కంబైన్ అనమాట, CH2O- వస్తుంది. ఈ CH2O- వెళ్ళి దీనికి అటాక్ జరిగి, ఇది T తోటి జరగాలి కదా రియాక్షన్, అప్పుడు Br వెళ్ళిపోతుంది. Br వెళ్ళిపోయి మనకు వచ్చిన మన ప్రోడక్ట్ ఏంటి? యాజ్ ఇట్ ఈజ్ రాసిన ఇది CH2. ఇప్పుడు ఇక్కడ రాసిన చూడండి, ఈ O రాస్తున్నా, OCH2 ఇది హాఫ్ మోల్ మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని యొక్క హాఫ్ మోల్ మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది హాఫ్ మోల్ మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ S వచ్చింది కదా, ఆ S యొక్క హాఫ్ మోల్ మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం ఇప్పుడు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఈ మాలిక్యులర్ వెయిట్. ఇదంతా హాఫ్ మోల్ కదా, హాఫ్ ఇంటూ
మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయండి. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 కదా. 6 + 6 12 12 12 24 24 25 26 అంటే మనకేమొస్తుంది ఇక్కడ 26 కార్బన్స్ అంటే 26 × 12 26 × 12 చేయాలి. నెక్స్ట్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. హైడ్రోజన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 హైడ్రోజన్స్ వచ్చినాయి. 22 హైడ్రోజన్స్ వచ్చినాయి. 22 హైడ్రోజన్. నెక్స్ట్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్స్ ఓన్లీ 1 ఆక్సిజన్ ఉంది అంటే 16. సో 26 × 12 312 22 16 350 వచ్చింది. అంటే మనకేంది ½ × 350 ½ × 350 ½ × 350 ఎంత 175 ఆన్సర్ మనకి ఎంత వస్తుంది 175. ఇక్కడ దీని ఆన్సర్ ఎంత 175 అనేది మనకు ఆన్సర్. సింపుల్. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. 175 ఇస్ ద ఆన్సర్. అంతే కదా. మనకు ½ మోల్ 1 మోల్ ఓకే 2 మోల్స్ 4 మోల్స్ ఓకే ఇది 8 కరెక్టే 175. ఓకే నెక్స్ట్ సెక్షన్ 4 లాస్ట్ సెక్షన్. ఇక్కడ సెక్షన్ 4 లేంది అకార్డింగ్ టు ది ఫాలోయింగ్ ఫుల్ మార్క్స్ +4 నెగిటివ్ వచ్చేసి -1. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ 3. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈజీ ఉంటుంది మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ కొంచెం ఈజీ ఎందుకంటే 2 ఆప్షన్స్ గట్టిగా తెలిసినంటే సరిపోతుంది. ఇది చూడండి ప్రాక్టికల్ కెమిస్ట్రీ డైరెక్ట్ పెట్టేది. మీరు ప్రతి ఇంటర్మీడియట్ స్టూడెంట్ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన సాల్ట్ అనాలిసిస్ టేబుల్ పర్ఫెక్ట్ అవుతాడు. ఓకే సో నేను ఇక్కడ ఇస్తాను అయాన్స్. ఇది వచ్చేసి NH4+ ఇది నన్ ఓకే Pb2+ Cu2+ As3+. ఓకే నెక్స్ట్ 1 minute here. Okay next Fe+3 1 minute. ఈ అయాన్స్ వచ్చేసి ఓకే 0 ఇక్కడ ఒక కోడ్ నేను ఒక కోడ్ గురించి థింక్ చేస్తున్నా. మీకు ఆ ఫన్నీ ట్రిక్ ఇస్తే నార్మల్ క్యాటయన్స్ ఇస్తే ఏదైనా గుర్తుకొస్తుంది. కరెక్టే లేదు ఫీల్కర్. ఓకే నా కోడ్ ఏంటో చెప్తా చూడండి. ఎందుకంటే సార్ అందరు గ్రూప్ క్యాటయన్స్ గుర్తుపెట్టుకొని అంటారు కదా. ఆ కోడ్ వచ్చేసి అమెరికన్ ప్రిన్స్. ఇది ప్రిన్స్ క్లెవర్ ఇన్ అస్సాం పబ్లిక్ స్కూల్. అమెరికన్ ప్రిన్స్ క్లెవర్ ఇన్ అస్సాం పబ్లిక్ స్కూల్ ఫస్ట్ పాయింట్. 2 గ్రూప్ క్యాటయన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫీల్కర్ Al3+ ఫీల్కర్. ఓకే నెక్స్ట్ నికోదంత్ మంజన్ ఓకే నెక్స్ట్ ఇది ఒక్క గ్రూప్ మిస్ అవుతుంది యాక్చువల్గా. 1 minute ఇది ఓకే
ఇక్కడ మిస్ అయింది యాక్చువల్గా, చిన్న మిస్టేక్ జరిగింది, అందుకే కన్ఫ్యూజన్ వచ్చింది. ఇది ఏంటి కోడ్ అంటే, ఒక్క నిమిషం చెప్తా. గ్రూప్ క్యాటన్ ఇప్పుడు ఫస్ట్ అమెరికన్ NH4+, అమెరికన్. నెక్స్ట్ ప్రిన్స్ అంటే Pb2+, అమెరికన్ ప్రిన్స్. క్లెవర్ ఇన్ అస్సాం పబ్లిక్ స్కూల్, క్లెవర్ Cu2+, అస్సాం పబ్లిక్ స్కూల్. ఓకే, మీకు గుర్తు ఉండడానికి చెప్తున్నాను. అమెరికన్ ప్రిన్స్, క్లెవర్ ఇన్ అస్సాం పబ్లిక్ స్కూల్. నెక్స్ట్ ఫీల్కర్, ఇక్కడతో ఒక సెంటెన్స్ అయిపోయింది. Fe3+, Al3+. ఇటువంటి ట్రిక్స్ మీకు ఇస్తా. ఓకే, ఫీల్కర్ దేన్ని ఫీల్ కావాలి సార్ అంటే నికో దంతు మంజన్, టూత్పేస్ట్ లాంటిది. నికో దంతు మంజన్, నికో దంత మంజన్. యాక్చువల్లీ ఇది మెమరీ బేస్, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలని చెప్తారు. లాజిక్ ఒక నా వైపు నుండి ఒక ట్రిక్ అనమాట, సింపుల్గా. నికో దంతు మంజన్. సార్ ఇది నికో దంతు మంజన్ కంపెనీ ఎక్కడిది అంటే భారత్ సర్కార్. భారత్ సర్కార్, భారత్ సర్కార్. అది ఎవరు నడుపుతున్నారు అంటే మోదీజీ. ఇది అయాన్స్ అనమాట, గ్రూప్ అయాన్స్. ఎందుకంటే ఇది ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నాడు, రీసెంట్ నీట్ అండ్ ఇక్కడ గ్రూప్ క్యాటయాన్స్ వచ్చేసి 0కి నన్న, ఇది 6th గ్రూప్ కూడా నన్. ఇక్కడ ఏముండదు, వీటికంటే స్పెసిఫిక్ కామన్ రియేజెంట్స్ ఏం లేవు. ఇక్కడ 1కి డైల్యూట్ HCl, 2 వచ్చేసి H2S ఇన్ డైల్యూట్ HCl. ఇక్కడ 2 వస్తున్నాయి చూడండి. ఇక్కడ 3 వచ్చేసి NH4OH ప్లస్ ఇన్ NH4Cl, NH4OH ఇన్ NH4Cl. నెక్స్ట్ H2S ఇన్ NH4OH, H2S ఇన్ NH4OH. నెక్స్ట్ ఇది ఫ్రీ NH4-CO3, NH4-CO3, NH4-CO3 ఇన్ NH4OH. లాస్ట్ది నన్. ఓకే, సో ఇది అయాన్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా. సో నేను ఎలా ఇస్తున్నాను అంటే అమెరికన్ ప్రిన్స్ 2. ఓకే, నేను 2 కలిపి రాశాను కాబట్టి స్టార్టింగ్లో అది మిస్ అయింది. అమెరికన్ ప్రిన్స్, క్లెవర్ ఇన్ అస్సాం పబ్లిక్ స్కూల్, క్లెవర్ అస్సాం పబ్లిక్ స్కూల్. నెక్స్ట్ ఫీల్కర్, ఇక్కడతో ఒక సెంటెన్స్ అయిపోయింది. ఫీల్కర్ ఐరన్ అండ్ అల్యూమినియం. నెక్స్ట్ నికో దంతు మంజన్ అనే కంపెనీ. అది ఎవరిది అంటే భారత్ సర్కార్ కంపెనీ, మెగ్నీషియం+2. ఎవరైనా మీ జూనియర్స్ ఉంటే చెప్పండి, చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ లాస్ట్ నన్ను నా వైపు నుండి ఎలా చెప్తున్నానంటే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే డైల్యూట్ HCl, నెక్స్ట్ H2S ఇన్ HCl 2 వస్తున్నాయి. NH4OH, NH4Cl 2 వస్తున్నాయి. నెక్స్ట్ NH4-CO, H2S ఇన్ NH4OH, NH4-CO3 ఇన్ NH4OH. సో ఇలా ట్రై చేయండి గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఎక్కడున్నాయి చూడండి. మెగ్నీషియం+2 ఉంది. మ్యాచ్ ద ఫాలోయింగ్. సరే 5ది చూద్దాం ఫస్ట్. మెగ్నీషియం+2 నన్ను కదా, దాని దగ్గర ఏం లేదు 5ది. సో నెక్స్ట్ H2S ఇన్ ప్రజెన్స్ ఆఫ్ NH4OH, H2S NH4OH ఎక్కడుంది ఇది? H2S NH4OH అంటే గ్రూప్ 4 నికెల్ కోబాల్ట్ మ్యాంగనీస్ జింక్, నికెల్ కోబాల్ట్ మ్యాంగనీస్ జింక్ అంటే Pకి 3 ఉన్న ఆప్షన్. సో మనకి ఏమేమి వస్తున్నాయి? ఏ వస్తుంది, C వస్తుంది. నెక్స్ట్ NH4-CO3 ఇన్ NH4OH, NH4-CO3 NH4OH దేనికి వస్తుంది? 5థ్కి వస్తుంది. 5th గ్రూప్ ఏముంది? బేరియం, స్ట్రాన్షియం, కాల్షియం. బేరియం, స్ట్రాన్షియం, కాల్షియం. బేరియం ఇక్కడ ఉంది. Qకి 4, Pకి 3, Qకి 4. 2 సేమే ఉన్నాయి. సో నెక్స్ట్ Rకి వెళ్ళిపోండి. NH4OH ఇన్ NH4Cl, NH4OH ఇన్ NH4Cl దేంట్లో Fe+3 Al+3 ఉంది. Fe+3 Al+3 అంటే దీనికి 2. ఓకే, Rకి వచ్చేసి అంటే 2, Rకి 2. సో ఆన్సర్ వచ్చేసి A. ఇలా ఓకేనా. NH4OH, Pb+2,
కాపర్ +2, AS +3, PB +2, Fe +3, Al +3, నికెల్ +2, కోబాల్ట్ +2, Mn +2, జింక్ +2, Ba +2, స్టాన్షియం +2, Ca +2 ఇలా క్లియర్గా బై హార్ట్ చేసేసేయండి విత్ కోడ్స్ తోటి. ఓకే, లాస్ట్ వచ్చేసి మెగ్నీషియం +2. ఓకే, నెక్స్ట్ ఇది ఈ క్వశ్చన్ వచ్చేసి ఆల్డిహైడ్స్ కీటోన్స్ 232, 242, 264, 275 పేజీ నెంబర్ డైరెక్ట్ ఎన్సీఆర్టీది. స్టీఫెన్స్ అంటే మనకి ఏం గుర్తుకు RCN ఉండాలి. స్టీఫెన్స్ అంటే సైనైడ్ రియాక్షన్. నెక్స్ట్ శాండ్ మేయర్ అంటే ఏముండాలి? N2+Cl- ఉండాలి, డైజోనియం సాల్ట్ ఉండాలి. ఆఫ్మెన్ అంటే ఏముండాలి? RC≡NH2 ఉండాలి. కన్నిజారో అంటే ఏముండాలి? ఆల్ఫా హైడ్రోజన్ ఉండొద్దు, ఆల్ఫా హైడ్రోజన్ ఉండొద్దు, ఇలా ఆల్ఫా హైడ్రోజన్ ఉండొద్దు, అమైడ్ ఉండాలి. శాండ్ మేయర్ అంటే ఇది, స్టీఫెన్స్ అంటే ఇది. ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేద్దాం. ఇక్కడనే రాస్తుంది చూడండి, ఇదేంటి? టోలిన్ కదా. టోలిన్కి CrO2Cl2CS2 ఇటాట్ రియాక్షన్ టైపు. దీనికి ఏమొస్తుందన్న? బెంజాల్డిహైడ్ వస్తుంది డైరెక్ట్గా, బెంజాల్డిహైడ్. సో బెంజాల్డిహైడ్ అంటే ఏంది? 1కి ఏముండాలి? 1కి S ఉండాలి. S1 ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, S1. నెక్స్ట్ బెంజోయిక్ యాసిడ్ ఉంది కదా, దీని రియాక్షన్ క్లియర్ ఇస్తుంది చూడండి. బెంజోయిక్ యాసిడ్కి ఫస్ట్ PCl5 ఇస్తే ఏమొస్తుంది? ఇది C≡Cl వస్తుంది. నెక్స్ట్ NH3 ఇస్తే C≡NH2 వస్తుంది. నెక్స్ట్ P4O10 మీకు ఎన్సీఆర్టీలో ఎక్కడో ఒక దగ్గర టచ్ అవుతుంటాయి ఈ రియాక్షన్స్, బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ అన్నీ. సైనైడ్ వస్తుంది, దీనికి సైనైడ్ వస్తుంది. అంటే బెంజోయిక్ యాసిడ్ నుంచి మనకు ఫైనల్గా ఏమొస్తుంది? సైనైడ్ వస్తుంది. 2కి ఏముండాలి? Pకి 2 ఉండాలి. ఓకే, P2. ఓకే, Pకి 2 ఉండాలి, Sకి 1 ఉండాలి. P2S1, P2S1. ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా సెకండ్ ఆప్షన్ B అని తెలిసిపోతుంది మనకు. కానీ చూద్దాం, ఈ క్వశ్చన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నైట్రోబెంజన్ అంటే ఏంది? NO2, Fe రిడక్షన్, ఇది NH2 అవుతుంది. నెక్స్ట్ HCl-NaNO2 అంటే డైజోనియం సాల్ట్, ఇది డైజోనియం సాల్ట్ వస్తుంది, N2+Cl-. సో డైజోనియం సాల్ట్ అంటే ఏంది? శాండ్ మేయర్ రియాక్షన్. మనకు Qకి 3 కావాలి, ఉంది కదా, Qకి 3 ఉంది, కరెక్టే. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, ఇది చూద్దాం. టోలిన్కి Cl2H≦. Cl2H≦ ఇస్తే ఏమవుతుంది? ఇది ఎన్సీఆర్టీలో ఉంది క్లియర్గా. H2 వేసి ఎన్సీఆర్టీ డైరెక్ట్ బిట్టిది CHO, ఎన్సీఆర్టీలో క్లియర్గా ఉంది ఈ రియాక్షన్. నెక్స్ట్ టోలెన్స్ రియేజెంట్ యాడ్ చేసాం. టోలెన్స్ అంటే ఏంది? టోలెన్స్ ఆల్డిహైడ్ని ఏం చేస్తుంది? యాసిడ్ చేసేస్తుంది, నెక్స్ట్ SO2Cl2, అక్కడ నుంచి ఏమవుతుంది? SO2Cl2 అయితే ఏమవుతుంది? C≡Cl వస్తుంది. నెక్స్ట్ NH3, C≡NH2 వస్తుంది. ఈ రియాక్షన్స్ అన్నీ డైరెక్ట్ ఎన్సీఆర్టీ అక్కడ ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ ఒక దగ్గర కలిపాడు అన్న. సో మనకేమొచ్చింది? ఫైనల్గా అమైడ్ వచ్చింది, అమైడ్, ఆఫ్మెన్ బ్రోమైడ్. సో ఇది ఓకే. ఆర్కి ఏమవుతుంది? 4 అవుతుంది. సో ఉంది, అన్ని టాలీ అవుతుంది. ఓకేనా? కన్నిజారో అయింది, ఇవన్నీ అయిపోయినాయి. సార్ మరి ఇదేంటి సార్ అంటే, ఇది ఈ 4 ఆప్షన్స్కి సెట్ అయింది. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి దీని యొక్క ప్రోడక్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఎనిలిన్. ఇదేమవుతుంది? ఎసిటైలేషన్ జరుగుతుంది, ఇది ఎసిటిక్ ఎనహైడ్రేట్ తోటి ఎసిటైలేషన్. ఇది ఈ రియేజెంట్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే NH≡CH3 అవుతుంది. నెక్స్ట్ HNO3 నైట్రేషన్ చూడండి, ఇది నైట్రేషన్, ఇది రింగ్ యాక్టివేటింగ్ గ్రూప్. సో పారా ప్లేస్లో వస్తుంది నైట్రేషన్, NH≡CH3, ఇక్కడ NO2 గ్రూప్ వస్తుంది, నైట్రేషన్. నెక్స్ట్ యాక్వస్ NaOH చేసింది. మళ్ళీ యాక్వస్ NaOH చేస్తే ఏమొస్తుంది ప్రోడక్ట్ అంటే, ఇక్కడ NH2 వస్తుంది, ఇక్కడ NO2 వస్తుంది. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, సార్
ఇక్కడ అమైన్ వస్తుంది కదా అని ఇక్కడ అమైన్ వస్తుంది, ఇది డైజోనియం సాల్ట్ ఇస్తుందా ఇవ్వదా అంటే విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది, అంత ప్రిఫరబుల్ కాదు. నార్మల్గా అమైన్ మాత్రం ఇది అమైన్ అనేది డైజోనియం సాల్ట్ని ఇస్తుంది నార్మల్గా. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసి దీనికి ఏం లేదు ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి బి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ప్రాక్టికల్ కెమిస్ట్రీ క్వశ్చన్. ఇక్కడ చూద్దాం, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇచ్చారు, కానీ మీకు ఫిక్స్డ్గా మీరు ఏ నోట్స్ ఫాలో అయినా ఏ కాలేజ్లో ఉన్నా ఫినైల్ డైజోనియం సాల్ట్ గివ్స్ ఎల్లో డై. ఇది ఎన్సీఆర్టీ, డైరెక్ట్ ఎన్సీఆర్టీ బిట్. ఇది ఏముంటుంది, డైజోనియం సాల్ట్ అమైన్స్లు ఉంటుంది చూడండి, ఎల్లో డై ఆరెంజ్ డై అని. సో డైజోనియం సాల్ట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, డైరెక్ట్ ఇది ఆర్, వితౌట్ సెకండ్ థాట్. ఇక్కడ చూడండి డైజోనియం సాల్ట్ లేదు. నెక్స్ట్ నిన్హైడ్రిన్ టెస్ట్ అని ఉంది. నిన్హైడ్రిన్ టెస్ట్ అంటే అమైనో యాసిడ్ ఉండాలి, అమైనో యాసిడ్ ఉండాలి. నెక్స్ట్ రియాక్ట్స్ విత్ FeCl3 వైలెట్ కలర్ అంటే ఫీనాల్ ఉండాలి, ఫీనాల్ ఉండాలి. ఇది కూడా ప్రాక్టికల్ కెమిస్ట్రీ రిలేటెడ్ ఎన్సీఆర్టీ బిట్, ఎన్సీఆర్టీలు ఉంది అది క్లియర్గా, వైలెట్ కలర్ కాంప్లెక్స్. సో అమైనో యాసిడ్ ఉండాలి, ఫీనాల్ ఉండాలి. ఇక్కడ ఫీనాల్ దేంట్లో ఉంది, దీంట్లో లేదు, దీంట్లో లేదు, దీంట్లో లేదు. సో డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు, 2P1R, P2 1R, ఓన్లీ 1 అండ్ ఓన్లీ 1 ఆప్షన్, డైరెక్ట్ బి ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. సరే ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రియాక్షన్ విత్ గ్లూకోజ్ హైడ్రోజోన్ అన్నాడు. హైడ్రోజోన్ అంటే ఆ కార్బొనైల్ గ్రూప్ ఉండి హైడ్రోజీన్ ఉండాలి. ఫినైల్ హైడ్రోజీన్ అనే రియాక్షన్ ఉంటుంది మీకు. హైడ్రోజోన్ ఈ రెండు వెళ్ళిపోయి మనకు ఫామ్ అయ్యేది హైడ్రోజోన్. సో మనకేముండాలి, హైడ్రోజీన్ ఉండాలి, అంటే ఇదవుతుంది. నెక్స్ట్ లసైన్స్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ కాంపౌండ్ ట్రీటెడ్ విత్ డైల్యూట్ HCl ఫాలోడ్ బై అడిషన్ FeCl3 గివ్ బ్లడ్ రెడ్ కలర్, NS సల్ఫర్ ఉండాలి. ఇది చూద్దాం. కంప్లీషన్ ఆఫ్ ఆఫ్టర్ కంప్లీట్ హైడ్రాలసిస్ ఇట్ విల్ గివ్ నిన్హైడ్రిన్ టెస్ట్ అండ్ డస్ నాట్ గివ్ పాజిటివ్ థాలిన్ టెస్ట్. నిన్హైడ్రిన్ టెస్ట్ అంటే ఏముండాలి, అమైనో యాసిడ్ ఉండాలి. పాజిటివ్ థాలిన్ టెస్ట్ అంటే ఫీనాల్ ఉండాలి. ఇది ఇవ్వట్లేదు. థాలిన్ టెస్ట్ అంటే ఫినాప్థలిన్. ఓకే, మనకు ఫీనాల్ అనేది రియాక్ట్ అవుతుంది నన్ను, ఫీనాల్ రియాక్ట్ అవుతుంది. ఫీనాల్ ఉండొద్దు కానీ అమైనో యాసిడ్ ఉండాలి. ఇంకా మనకున్న మిగిలిన ఆప్షన్ ఏంటి, ఇదే. ఇక్కడ ఫీనాల్ లేదు, డస్ నాట్ అంటే మనకు ఫీనాల్ ఉండొద్దు. ఫీనాల్ ఉంది అంటే థాలిన్ టెస్ట్ ఇస్తుంది. అంటే ఇవి ఈజీగా మనం కలర్ చూసి గుర్తుపట్టవచ్చు. అయితే నిన్హైడ్రిన్ టెస్ట్ హైడ్రాలసిస్, ఇప్పుడు సార్ ఇక్కడ అమైనో యాసిడ్ ఏడుంది సార్ మరి అని అంటే మీరు హైడ్రాలసిస్ చేసిండ్రు అనుకోండి. ఓకే, హైడ్రాలసిస్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి అమైన్స్ వచ్చేస్తుంది. ఇక్కడ H వస్తుంది, ఇక్కడ OH వస్తుంది. ఇగో NH2 హైడ్రాలసిస్ చేసినప్పుడు ఇలా చేసినప్పుడు OH H వస్తుంది. సో ఇది అమైనో యాసిడ్ ఉన్నట్లు, ఫీనాల్ లేదు కాబట్టి మనకు దీనికి క్యూకి ఏమవుతుంది, క్యూకి 5 అవుతుంది. సో దిస్ ఈస్ ద సెకండ్ ఆన్సర్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ద పేపర్ 1 సొల్యూషన్స్. ఐ హోప్ ఆల్ స్టూడెంట్స్ అండర్స్టూడ్ దిస్ వన్. అండ్ పేపర్ 2ది కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేయబోతున్నాను. వితిన్ ఫ్యూ అవర్స్ లోపల పేపర్ 2 సొల్యూషన్స్ కూడా వస్తుంది. ఎవరైనా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు వింటుంటే IIT నీట్ వెబ్సైట్ క్లాసెస్ యూట్యూబ్లో క్లియర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎన్సీఆర్టీని థరోగా పర్ఫెక్ట్ అయితే అడ్వాన్స్డ్ అనేది డిఫికల్ట్ కాదు, ఈజీ. ఓకే, మీరు ఏదో ఒక ఐఐటీలో సీట్ కొట్టే పాసిబిలిటీ ఉంటుంది. ఆ ట్రిక్స్ టిప్స్ ఎలా అనేది మీకు చెప్తాను ఖచ్చితంగా. ప్రతి చిన్న చిన్న టాపిక్స్ మీద ట్రిక్స్ ఫ్రేమ్ చేస్తున్నాను, బెస్ట్ ట్రిక్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి చాప్టర్ నుండి నాన్న. ఓకే, మిస్ కాకుండా చూడండి, ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, జోసా కౌన్సిలింగ్ అండ్ వెబ్సైట్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ కూడా పర్ఫెక్ట్ వేలా గైడ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఓకే, షేర్ చేయండి, లైక్ చేయండి నాన్న. కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్, IIT నీట్ వెబ్సైట్ ఆల్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇన్ఫర్మేషన్ ట్రిక్స్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.